పాదపద్మములకు నమస్సుమాంజలు సమర్పించుకుంటూ ఈనాడు ఇక్కడికి విచ్చేసిన 118వ సమర్పణ కార్యక్రమానికి విచ్చేసిన సాయి భక్తులందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి. జ్యోతి ప్రజ్వలనకి రావాల్సిందిగా మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శంకరప్ప గారిని, అలాగే ఈనాటి వక్త విష్ణువర్ధన్ రావు గారిని రావాల్సిందిగా ప్రార్థన. ఆంధ్ర సాహిత్యంలో అవ్వచ్చు, లేకపోతే సంస్కృత సాహిత్యంలో అవ్వచ్చు, ధన్యజీవులు అని చాలా గొప్ప మాట ఉన్నది. ఆ ధన్యజీవులు అనే మాటని కొంతమంది జీవితాన్ని చూసి మన మహాత్ములు ఎవరైనా ఆ నామధేయం అనేది నిర్ణయించారేమో అన్నట్టుగా ఉంటుందండి. ఈరోజు అలాంటి ఒక ధన్యజీవి మనందరితో స్వామివారితో వారికి ఉన్న అనుభవాల్ని పంచుకోబోతున్నారు. వారే విష్ణువర్ధన్ రావు గారు. గత 5 దశాబ్దాలుగా అటు వారి వృత్తిని, ఇటు స్వామి సేవని, స్వామి సేవతో పాటు ఆధ్యాత్మికతని, అన్ని కార్యక్రమాల్ని, వారి కుటుంబ బాధ్యతని అన్నిటినీ నిర్వర్తిస్తూ నిస్వార్థంగా ఆధ్యాత్మిక ప్రపంచంలో ముందుకు దూసుకుపోతున్నారు సార్. ఎందుకు ఈ మాట అంటున్నారంటే 1976 సంవత్సరం వారు స్వామి వద్ద సేవదల్ ట్రైనింగ్ అయినప్పటి నుంచి నేటి వరకు సమితి స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు, అది విద్యావాహిని ప్రాజెక్ట్ అవ్వచ్చు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ దగ్గర ఐటీ అండ్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, సూపర్ హాస్పిటల్ సేవ అని అవ్వచ్చు, హెల్ప్ డెస్క్ అవ్వచ్చు, ఏ సేవ అయితే ఆ సేవలో ప్రతి దాంట్లో విష్ణువర్ధన్ రావు గారు ఉన్నారు ఇప్పటి వరకు. ఇది మనందరికీ కూడా చాలా చాలా ఒక ఇన్స్పిరేషనల్ అని చెప్పచ్చు. ఎందుకంటే మనం ఒక సేవ చేస్తే ఇంకో దాంట్లో చేయలేమండి, ఒక భజనకి వెళ్తే ఇంకో రోజు రాలేమండి, ఇలా మనం అనుకుంటున్న ఈ తరుణంలో ఒక సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, గత 5 దశాబ్దాలుగా స్వామి సేవని వారు నిస్వార్థంగా నిరంతరాయంగా చేస్తూ ఉన్నారు. అదే రీతిలో వీరి కుటుంబ బాధ్యతని, వయోవృద్ధులైన వారి అమ్మగారిని సేవ చేస్తూ ఉన్నారు. అంటే సమాజ సేవ చేస్తే కుటుంబ సేవ చేయకూడదు అన్న ఒక నోషన్ ఉంటుంది చాలా మంది. అది కాదు అన్నట్లుగా నిస్వార్థంగా వీరి కుటుంబ సేవ కూడా చేస్తున్నారు. విష్ణువర్ధన్ రావు గారు 3వ జనరేషన్ స్వామి డివోటీస్. శ్రీధర్ రావు గారు, రంగనాయకమ్మ పుణ్య దంపతులకు వారిరువురు కూడా శ్రీరామ భక్తులు, శ్రీరామ ఉపాసకులు. వారికి ఆ శ్రీరాముడి వరప్రసాదమే విష్ణువర్ధన్ రావు గారు. వీరు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఎంఎస్సి కెమిస్ట్రీ అండ్ ఎంఫిల్ కెమిస్ట్రీ పట్టా పొంది ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఓఎన్జీసీలో క్లాస్ 1 ఆఫీసర్గా పనిచేసి దాని తర్వాత అంతర్జాతీయ స్థాయిలో కన్సల్టెంట్గా వారి సేవలు అందించారు. ఈ సేవలు అందిస్తున్న తరుణంలోనే స్వామి ఇందాక చెప్పినట్టుగా స్వామి సేవని నిస్వార్థంగా అన్ని రకాలుగా, అన్ని విధాలుగా దీనజనోద్ధరణ పథకంలో వారి ఇంటి నుండి 20 మంది పిల్లలు ఉండేవారండి. ఇది సామాన్యమైన విషయం కాదు. మనం రోజు ఒకరికి నారాయణ సేవ, నిత్యనారాయణ సేవ అంటేనే ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది వారి ఇంటి నుండి 20 మంది దీనజనోద్ధరణ పిల్లల్ని వారు చూశారు. ఇది మనకి చాలా అంటే చాలా చాలా ఇన్స్పిరేషనల్. యంగ్ జనరేషన్ అందరికి కూడా స్వామి సేవ మనం అనుకుంటే స్వామి ఎలా అనుగ్రహిస్తారనడానికి. ఇదే కాకుండా గత 13 సంవత్సరాలుగా అనునిత్యం ఆయన నగర సంకీర్తనకు వెళ్తున్నారు. అనునిత్యం. ఇదే కాకుండా వారి శ్రీమతి గారి వైపు నుంచి కూడా 1958వ సంవత్సరం నుంచి వాళ్ళు స్వామి భక్తులండి. అటువైపు నుంచి ఇటువైపు నుంచి కూడా పరిపూర్ణంగా భగవంతుడు వీరికి ఆర్తి కలదు, భగవంతుడు కూడా అదే విధంగా మన స్వామి కూడా అదే విధంగా అనుగ్రహించి వీరిని నిరంతరాయంగా స్వామి సేవలో ఒక పనిముట్టుగా వినియోగించారని చెప్పడంలో ఏ సందేహం లేదు. దీనికి ఇంకొక అడిషన్ ఏంటంటే వీరి పిల్లలిద్దరూ అండ్ వారి సహచరులు ఇద్దరు కూడా, అంటే వీరి పిల్లలు, వీరి డాటర్స్ అండ్ సన్ ఇన్ లాస్ ఇద్దరు కూడా, నలుగురు కూడా స్వామి స్టూడెంట్సే. సో ఇంత నిస్వార్థ సేవ చేస్తున్న విష్ణువర్ధన్ రావు గారిని ఈరోజు స్వామితో తనకి ఉన్న అనుభవాన్ని పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి. విష్ణువర్ధన్ రావు గారు. సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి
పాదపద్మములకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఈరోజు ఈ BHL సమితిలో మన యొక్క అందరి సాయి భక్తులతో, సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పెద్దవారు వయసులో పెద్దవారు కావచ్చు, చిన్నవారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరితోటి కూడా స్వామి యొక్క విషయాలు చర్చించుకోవడం ఇది ఒక మహాద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. దానికి మొట్టమొదట మన ప్రియతమ భగవాన్ బాబా వారికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ BHL సమితి యొక్క స్టూడెంట్స్ కమ్యూనిటీ, అల్యూమిని యొక్క కమ్యూనిటీ నాకు ఫస్ట్ కాంటాక్ట్ చేసిన తను ప్రవీణ్, తర్వాత మిగతా యొక్క స్టూడెంట్స్ అందరికీ కూడా, అలాగే సమితి కన్వీనర్ BHL, తర్వాత నాకు ఎన్నో ఏళ్ల తరబడి పరిచయం ఉన్న రవి, తర్వాత మాకు ఎప్పుడు కలిసేటువంటి శంకరప్ప గారు పుట్టపర్తిలో కలిసి సేవలు చేస్తాం, పెట్రోలింగ్ చేస్తాం. వెరీ వెల్ నోన్ పర్సన్ ఫర్ మీ శంకరప్ప గారు. సో ఇంకా తెలిసిన వ్యక్తులు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. నాకు రవి వచ్చాడు, మా కొల్లాపూర్ వ్యక్తి. సో అందరికీ కూడా మనస్ఫూర్తిగా సాయిరామ్, నమస్కారం, అభినందనలు. ఈ యొక్క సత్సంగంలో పాల్గొనడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. మన బ్రదర్ చెప్పాడు, ధన్యజీవి పుణ్యజీవి అనేటువంటి 2 పదాలతోటి నాన్ స్టూడెంట్స్ కూడా ఈ సమర్పణ ప్రోగ్రాంలో మనకు ఒక అవకాశం కల్పిస్తున్నారు. అది ఒక విధంగా చాలా పాజిటివ్, చాలా మంచిదే. ఎందుకంటే స్టూడెంట్స్తో పాటు ఎంతోమంది భక్తులు స్వామివారి యొక్క ఫిజికల్ లైఫ్లో ఎంతోమంది, కొన్ని వేల మంది స్వామి యొక్క పరిధిలోకి వచ్చి వారి యొక్క అనుభవాలు పొందినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను కూడా ఒక చిన్న ఒక ఆ యొక్క కోవలో 0.0001 అనేటువంటి పర్సెంటేజ్ చెప్పగలుగుతాను, అంతే పెద్దగా. బట్ సమ్ థింగ్స్ ఆర్ దేర్. కొన్ని స్వామితో ఏదో చిన్న చిన్న అనుభవాలు, స్వామితో జీవితం గడపడం అనేది, స్వామి చెప్పారు ఎన్నోసార్లు, నా యొక్క అనుగ్రహం లేనిది, నా యొక్క ఆజ్ఞ లేనిది, నా యొక్క పర్మిషన్ లేనిది, నా యొక్క సంకల్పం లేనిది స్వామి భక్తులుగా తయారు కావడం కానీ, పుట్టపర్తికి రావడం కానీ, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్తో అనుబంధం పెట్టుకోవడం కానీ నాట్ పాసిబుల్ అని చెప్పారు స్వామి. ఇక్కడున్న కూర్చున్నటువంటి ప్రతి ఒక్క భక్తుడు, భక్తురాలందరూ కూడా స్వామి ఎంచుకొని పిలుచుకున్నటువంటి భక్తులే తప్ప వేరే వాళ్ళు మాత్రం కాదు. ఇట్ ఈస్ ఏ అక్షర సత్యం. స్వామి చెప్పినట్టే నేను చెప్తున్నాను. మనం అందరం కూడా స్వామి హోల్డ్లోకి రావడం, సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్లో మెంబర్ కావడం, లేకుంటే స్టూడెంట్స్ అయితే పుట్టపర్తిలో కానీ, ముద్దనల్లో కానీ, లేకుంటే బెంగళూరులో కానీ, అనంతపూర్లో కానీ చదవడం అనేది కూడా అది వారి యొక్క పూర్వజన్మ సుకృతం, తల్లిదండ్రులు చేసుకునే పుణ్యం. నేను కూడా ఆ విధంగానే భావిస్తున్నాను. భగవాన్ బాబా వారి యొక్క ఫోల్డ్లోకి రావడం అనేది అది నా గత జన్మలో చేసుకున్నది, లేకుంటే మా యొక్క తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యము, మా పెద్దలు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల నేను భగవాన్ బాబా వారి యొక్క ఫోల్డ్లోకి రావడం అనేది సంకల్పించింది అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ సమర్పణ ప్రోగ్రాంలో ఏంటంటే ఇప్పుడే చెప్పారు స్వామి, మన బ్రదర్ 50 ఏళ్ల చరిత్ర చెప్పాలంటే కొంచెం కష్టం కదండి. సో అందుకే నేను ఒక పేపర్ మీద రాసుకొస్తున్నాను, 10 సంవత్సరాలు చెప్దామని చెప్పి. ఎందుకంటే 50 ఏళ్ల చరిత్ర చాలా పెద్ద చరిత్ర. నిజంగా అది స్వామివారు మా యొక్క కుటుంబం పైన చూపించినటువంటి ఒక అనుగ్రహము, ఆశీర్వాదం నిజంగా ఎంత కురిపించాడంటే నిజంగా అది చెప్పలేనటువంటి వర్ణనాతీతం అండి. నిజంగా చెప్పాలంటే అన్ని విధాల నేను ఒకటే చెప్తాను, ఏంటంటే నాకు ప్రతిదినం సెలబ్రేషన్ అండి. నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ ఎవ్రీ డే ఐఎమ్ టోటలీ ఇన్వాల్వ్డ్ ఇన్ భగవాన్స్ వర్క్. నాకు అసలు ఒక క్షణం కూడా టైం ఉండదు నిజంగా చెప్పాలంటే. అంత వర్క్ చేస్తాను నేను. స్వామి సేవకు ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి నేను కూడా సేవకు ప్రాధాన్యత ఇస్తాను. ప్రతి క్షణం నేను సేవ గురించి చూస్తాను. సేవ ఆపర్చునిటీస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను నేను. దట్ ఈస్ మై ఒక మోటో పెట్టుకున్నాను నేను జీవితం అంతా కూడా. సో వెళితే ఒక 72 సంవత్సరాలు ఒకటి, 64 సంవత్సరాలు ఒకటి, 50 సంవత్సరాలు ఒకటి. ఈ 3 ఎందుకు చెప్తున్నానంటే 72 సంవత్సరాల కిందట సుమారుగా 1953 ఆ ప్రాంతంలో మా యొక్క కుటుంబం నుంచి మా మామగారు ఫస్ట్ స్వామి దగ్గరికి వెళ్ళారు. మామగారు అంటే మా మిస్సెస్ వాళ్ళ తండ్రి, నాకు మేనమామ అవుతారు, పెద్ద మామ అంటాము మేనమామ గారు.
1953లో స్వామి దగ్గరికి వెళ్ళి ఇంకా ఒక్కసారి స్వామి యొక్క ఫోల్డ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు మా అత్తగారు కానీ మా మామగారు కానీ ఇక స్వామికి పూర్తిగా అంకితం అయిపోయి వాళ్ళ యొక్క జీవితం ఇప్పటికీ ఉన్నారండి. మా మామగారు అత్తగారు ఉన్నారు. మా మామగారు 93 ఇయర్స్, అత్తగారు 87 ఇయర్స్. ఆమె ఇద్దరు ఏదో కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బట్ ఇప్పటికి మా మామగారు ఆయనకు కంఠం పాట పాడితే బ్రహ్మాండమైన పాట పాడతారు. నేను పాడలే నిజంగా చెప్పాలంటే, అంత కంచు కంఠం బ్రహ్మాండంగా. స్వామితో ఆయనకు ఎన్నో అనుభవాలు ఉండి ఆయన ఒక బుక్కే రాశాడు, ప్రత్యక్ష అనుభవాలే రాశాడు. అది కూడా నేను ఎన్నోసార్లు అడిగాను మా మామగారిని, మీకు మామగారు మీకు ప్రత్యక్షం కాకుండా పరోక్ష అనుభవాలు అంటే లేలే, నేను రాయదలుచుకోలేదు, డైరెక్ట్గా ఆయనతో ఉండే కనెక్షన్ మాత్రమే రాశాడు అనమాట, ప్రత్యక్ష అనుభవాలు మాత్రమే రాశాడు. ఎన్నో అనుభవాలు అండి వారికి మా అత్తగారికి కూడా. మా మిస్సెస్ వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి స్వామి దగ్గరికి వెళ్ళినటువంటి వాళ్ళు. వాళ్ళకు ఇంకా నేను తర్వాత వచ్చాను, ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు, వాళ్ళకు ఎన్నో రకాలైనటువంటి అనుభవాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 64 ఇయర్స్ బ్యాక్ 1961 అనేది కూడా మా జీవితంలో ఒక ప్రధానమైనటువంటి 64 సంవత్సరాల కింద. ఏంటంటే నేను 4 సంవత్సరాల అబ్బాయిగా ఉన్నప్పుడు మా మదర్కు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు పుట్టపర్తిలో. అంటే వాళ్ళ అన్న మా పెద్దమామ గారితో పాటు వెళ్ళారు, వేరే వాళ్ళ డివోటీస్ అంతా కలిసి వెళ్తే 1961లో మా మదర్కి ఇంటర్వ్యూ ఇచ్చి స్వామివారు ఒక ఫోటో బహుకరించారు స్వామి ప్రసాదంగా. ఇప్పటికి మా ఇంట్లో ఆ ఫోటో ఉందండి. తర్వాత మేము అప్పుడు ఇద్దరమే ఉన్నాం, నేను మా పెద్ద బ్రదరే ఉన్నాం. స్వామివారు చెప్పారు, అమ్మ నీకు ఇంకా 3 సంతానం ఉన్నారు, నేను చూసుకుంటానంతా నీ లైఫ్ అంతా అని మా మదర్కు ఒక స్వామివారు ఒక దాని ఏమంటారు ఒక అనుగ్రహం ప్రసాదించారు. తర్వాత మాకు ఒక 2 సిస్టర్స్ ఒక బ్రదర్ కూడా వచ్చారు. 5 మంది కూడా అందరం స్వామి ఫోల్డ్లో ఉన్నాము, స్వామి మార్గంలో ఉన్నాము. అది నిజంగా మా అమ్మ తర్వాత మా యొక్క నాన్నగారు చేసుకున్నటువంటి పుణ్యం అండి. మా నాన్నగారు బేసికల్గా రామ ఉపాసకుడు. అంటే మీకు ఇక్కడ కొంతమందికి తెలిసి ఉండవచ్చు, తెలియకుండా రామతారక అష్టాక్షరి మహామంత్రం అని చాలా పవర్ఫుల్ మంత్రం అండి. అది జనరల్గా పబ్లిక్లో చెప్పారు, అది చెవులోనే దాన్ని ఉపదేశిస్తారు. మాకందరికి కూడా చిన్నప్పుడు ఉపదేశం చేశారు గురువుగారు అంటారు. సో మా నాన్నగారు రామ ఉపాసకుడు. ఆయన చాలా కొన్ని వేల కోట్ల జపం చేసేవాడు. ఆయనకు స్వామివారి యొక్క అనుగ్రహం ఎట్లా ఉండేదంటే డ్రీమ్లో రావడం, స్వామి ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్పడం, అలాగే రాముడి యొక్క దర్శనం చేసుకున్నటువంటి యొక్క పుణ్యజీవి కూడా మా నాన్నగారితో చెప్పాలంటే. అంతటి యొక్క రామోపాసకుడు ఆయన చేసేవాడు. చివరికి ఆయన హిందీ పండిట్గా ఉండేవాడు కొల్లాపూర్ అనేటువంటి ప్లేస్లో, మహబూబ్నగర్ జిల్లా. ఇప్పుడు అది నాగర్ జిల్లా కిందకి వస్తుంది. తర్వాత ఆయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ తర్వాత ఆయన గాయత్రి మంత్రం ఉపాసన చేసుకుంటూనే ఆయన ప్రాణం వదిలేశాడండి. తర్వాత ఇంకా మా అమ్మగారు నా దగ్గరే ఉంటుంది ప్రస్తుతం. నేను మా మిస్సెస్ ఇప్పుడే చెప్పాడు బ్రదర్, జీవితంలో నేను ఏదైనా ప్రాధాన్యత ఇస్తాను అంటే మా అమ్మగారి సేవ అండి. ఈవెన్ నాకు ఆర్గనైజేషన్ స్వామి కూడా ముఖ్యం కాదు. స్వామి యొక్క సేవ కంటే, పుట్టపర్తి విజిట్ కంటే, స్వామి దర్శనం కంటే నేను ప్రాధాన్యత ఇచ్చేది మా అమ్మగారి సేవ. ఎందుకంటే తల్లి ఇంకా భర్త పోయిన తర్వాత ఎట్లా ఉంటుందని కొడుకులపైన ఆధారపడి ఉంటారు. జనరల్గా మనకంతా తెలుసు కదా. నేను కానీ మా మిస్సెస్ కానీ సుమారుగా 40 ఏళ్ళు అయిందండి మా మ్యారేజ్ అయిపోయి. అప్పటి నుంచి కూడా మా తల్లిని మేము దగ్గరగా ఉండి చూసుకుంటున్నాము. మా అమ్మ ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఎప్పుడు కూడా. నాకు అదే ఎంతో బలంగా ఉంటుంది. ఎందుకంటే స్వామి చెప్పారు, తల్లిదండ్రులు సేవ చేయకుండా మీరు ఏ సేవ చేయకండి అన్నారు. కాబట్టి నేను అది పరిపూర్ణంగా విశ్వసించి మా అమ్మకు నేను మా మిస్సెస్ కూడా ఇద్దరం చక్కగా సేవ చేసుకుంటున్నాము. తల్లి యొక్క అనుగ్రహం ఆశీర్వాదం నాకు ఎప్పుడు 100% ఉంటాయని. ఇంకా తర్వాతనే సంస్థ స్వామి అనమాట. దట్ ఈజ్ మై ప్రిన్సిపల్. సో ఆ విధంగా తల్లి యొక్క అనుగ్రహానికి నోచుకున్నటువంటి ఒక కొడుకుగా నేనే కాకుండా మా 2 బ్రదర్స్ కూడా వస్తారండి. 2 బ్రదర్స్ సిస్టర్స్ అందరూ సిటీలోనే ఉంటాం, హైదరాబాద్లోనే ఉంటాం. అందరూ కూడా తల్లిని చూసుకుంటారు. బట్ నాకు బాధ్యత ఎక్కువగా ఉంటుంది. నాకు మా మిస్సెస్ కంటే మా ఇంట్లోనే ఉంటుంది నాతో పాటు. అందుగురించి ఒక జీవితంలో నేను ఏదైనా సాధించాలని అంటే నేను ఏదో నా ప్రొఫెషన్లోనో లేకుంటే నేను సంపాదించుకున్న దాంట్లో కాదు. ఈరోజు నేను బలంగా చెప్పేది, నాకు స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహం ఏంటంటే తల్లికి సేవ చేసినటువంటి భాగ్యం నేను కవే చేస్తున్నానని నేను అనుకుంటున్నాను. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ పాయింట్స్. నాకు ఈరోజు సమాజంలో ఒక మంచి పేరు, ఒక గుర్తింపు ఆర్గనైజేషన్లో అనుకోండి, ఇటు ప్రొఫెషనల్గా అనుకోండి వచ్చిందంటే అది తల్లి యొక్క దీవెనల వల్ల నేను వచ్చిందని అనుకుంటున్నానండి. ఆ విధంగా మా యొక్క జీవితం 64 ఇయర్స్ కింద నేను 4 ఏళ్ళ అబ్బాయి ఉన్నప్పటి నుంచి మాకు స్వామితో అనుబంధం అనేది ఏర్పడింది. ఇంకా జనరల్గా మనకు తెలుసు, మేనమామలు ఎక్కడైతే వెళ్తారో తల్లి అటే మొగ్గు చూపుతుంది అన్నారు. సో నాకు మేనమామనే అవుతారు మా మిస్సెస్ వాళ్ళ ఫాదర్. కాబట్టి మేము కూడా ఇంకా
స్వామి ఫోల్డ్లోకి రావడం మాకు పెద్ద ఇబ్బంది కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ మా ఇంట్లో తల్లి డివోటీగా ఉంది, తండ్రి భక్తుడుగా ఉన్నాడు. తండ్రికి స్వామి కళలో వచ్చి ఎన్నో విషయాలు చెప్పేవారు. అందు గురించి మాకు స్వామి యొక్క డివోషన్ ఏర్పడడం అనేది మాకేం కొత్త కాలేదు. మేము 7th క్లాస్ ఉన్నప్పుడే భజనలు చేసేవాళ్ళం అండి, ఎందుకంటే మా ఇంట్లో భజన చేసేవాళ్ళం అండి. సో ఆ విధంగా మాకు భజన్స్ అనుకోండి, ఆధ్యాత్మికం అండి చిన్నప్పటి నుంచి బాగా అలవాటు అయిపోయింది. మేము కూడా ఇప్పటికి రామతారక అష్టాశ్రీ మాక్షలు చేస్తామండి. నేను, మా మిస్సెస్, మా అన్నగారు అందరం కూడా రాముడి యొక్క సేవలో మేము ఆ యొక్క అష్టాక్షరి మంత్రం చేయడం అనేది మాకు అలవాటు అయిపోయింది. తర్వాత వచ్చేసి నాకు భగవంతుడితో భౌతికంగా అనుబంధం అనేది ఎట్లా ఏర్పడిందంటే, నేను స్కూలింగ్లో ఉన్నప్పుడే మా ఇంట్లో మంచి ఆధ్యాత్మికత, తర్వాత పూజలు పునస్కారాలు చేసేవాడు. నేను బీఎస్సీ 2nd ఇయర్ అయిపోయి 3rd ఇయర్ ఎంటర్ అవుతున్నప్పుడు నేను మహబూబ్నగర్లో చేశాను. అయితే అప్పుడు కూడా ఎట్లా ఉంటుందంటే, అంటే స్వామి ఎట్లా నన్ను ఫాలో చేస్తున్నారో నేను ఇప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతాను. అంటే నేను స్వామిని ఫాలో చేయడం కాదు, స్వామి నన్ను ఫాలో చేస్తున్నాడు, నన్ను చేయబట్టుకొని నడిపిస్తున్నాడు అనేది ఒకసారి పూర్వపు విషయాలంతా కూడా చూసుకుంటే నిజంగా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే, లేదు నీ వెనకాల ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తిని నువ్వు పట్టుకొని వస్తుంది అనేది నాకు అర్థమైన తర్వాత. అంటే నేను చెప్తాను చూడండి, ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను తెలుగు మీడియంలో చదివానండి. ఇంటర్మీడియట్ వరకు కూడా తెలుగు మీడియం అనేది బైపీసీ కొల్లాపూర్ అనే ప్లేస్లో చదివాను. 10th వరకు, తర్వాత ఇంటర్మీడియట్ కూడా తెలుగు మీడియంలో చదివాను, గవర్నమెంట్ స్కూల్లో చదివాను. ఇంకా ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కదా, గవర్నమెంట్ స్కూల్లో మామూలు స్టాండర్డ్స్ పెద్దగా ఎవరు పట్టించుకోరు. ఒక విధంగా చెప్పాలంటే కాకు కూడా కొట్టి రాసేటువంటి పద్ధతి సపోజ్ మేము చేయలేదనుకోండి, బట్ పద్ధతులు అట్లా ఉండేది. గవర్నమెంట్ స్కూల్లో అంటే పెద్దగా ఎవరు పట్టించుకునేవాడు కాదు. గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో పాస్ అయ్యి నేను ఇంటర్మీడియట్ మంచి ర్యాంక్తో పాస్ అయ్యాను. తర్వాత తీసుకొచ్చి మహబూబ్నగర్లో ఇంగ్లీష్ మీడియంలో వేశారు నన్ను. ఇంకా ఏమి ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు, ఇంగ్లీష్ అసలు మాట్లాడితే అర్థమయ్యేది కాదు, నాకు మాట్లాడడం రాదు, ఎవరైనా అడిగితే కూడా నాకేం చెప్పడానికి రాదు. అయితే స్వామి ఎట్లా మనను తీర్చిదిద్దారంటే నేను తర్వాత చెప్తాను. హౌ స్వామి మోల్డెడ్ మై లైఫ్ అనేది మీకు చెప్తాను. ఎంత మిరాకిల్ చేస్తారంటే ఆయన చేతిలో అన్ని పవర్స్ ఉన్నాయండి, ఏమైనా చేయగలుగుతాడు. సో ఆ విధంగా తెలుగు మీడియంలో చదివినట్టు ఇంగ్లీష్ మీడియంలో వేస్తే మా రెండో మామగారి దగ్గర ఉండి నేను చదువుకునేవాడిని అండి. ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. మా మామగారులంతా కూడా స్వామి యొక్క డివోటీస్ అండి. ఎంత స్ట్రిక్ట్గా ఉంటారంటే, వాళ్ళు పూర్ణచంద్ర ఆడిటోరియం కట్టక ముందుకు, తర్వాత మన ఇది సర్వధర్మాల ఇంప్లం కాకముందుకే స్వామి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళంతా వరండాలో పడుకునేవాళ్ళు. వాళ్ళంతా మా మామగారు వాళ్ళంతా, పెద్ద మామతో పాటు మిగతా మామలు కూడా అట్లాగే ఉండేవాళ్ళు. చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, చాలా పద్ధతి ప్రకారం డిసిప్లైన్గా ఉండేవాళ్ళు. మా మామలు ఏం చేశారంటే నన్ను రుద్దారు మొత్తం పైన అక్కడ చదువులో. ఎంత చేశారంటే ఇంకా అసలు పడుకోనియకుండా చదివించారు మొత్తం పైన. ఇంగ్లీషు తెలుగు టు ఇంగ్లీష్ రావాలి కదా. సో స్వామి అనుగ్రహం ఎందుకు చెప్తున్నారంటే నా పైన ఎంత అనుగ్రహం ఉందంటే, 3 years బాగా కష్టపడి, ఇంగ్లీష్ మీడియం అయినా సరే నేను బాగా కష్టపడి, వాళ్ళ యొక్క ప్రోద్బలం ఏంటని చెప్పాలంటే నా గొప్పతనం కాదు, నేను శ్రమ చేశాను, బట్ వాళ్ళ యొక్క ప్రోత్సాహం ఇవ్వడం వల్ల నేను బీఎస్సీ 3rd ఇయర్లో ఐ వాజ్ ద కాలేజీ ఫస్ట్ ర్యాంక్ వచ్చాను నేను. దాన్ని చెప్పాలి అంటే తెలుగు మీడియంలో చదివి గవర్నమెంట్ స్కూల్లో వచ్చేసి తెలుగు నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదివేసి బీఎస్సీ బీజెడ్స్లో వచ్చేసిన తర్వాత నేను యూనివర్సిటీ ర్యాంక్ వచ్చింది ఉస్మాన్ యూనివర్సిటీలో. తర్వాత కాలేజీలో ఫస్ట్ వస్తే నా ఫోటో వేసుకొని కాలేజీలో అడ్వర్టైజ్ చేసుకున్నారు. నేను అనుకున్నాను ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు ఇదంతా అంటే, వెనక ఉండి నడిపిస్తున్నాడు ఆయన. అప్పటి నుంచి ఆయన నన్ను ఫాలో చేస్తున్నాడు. అరే నీకు ముందు చాలా ఉన్నాయి నీతో చేయించుకునే పనులు, నేను ఇప్పటి నుంచే నీకు ఫాలో చేస్తున్నాను. నాకు అప్పుడు తెలిసింది, ఇప్పుడు కూడా తెలుస్తుంది. ఎవ్రీవేర్ భగవంతుని యొక్క అనుగ్రహం, ఆయన హ్యాండ్ ఎట్లా కనిపిస్తుంది అంటే, నాకు ఇన్విజిబుల్ అంటాం కదా, ఆ ఇన్విజిబుల్ హ్యాండ్ అనేది మనకు నిజంగా క్లియర్గా కనిపిస్తున్నాడు. సో ఆ విధంగా బీఎస్సీ అయిన తర్వాత నేను ఎంఎస్సీకి అప్లై చేస్తే నాకు 3 యూనివర్సిటీలో, ఉస్మానియాలో, కాకతీయలో, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో వచ్చింది. అప్పుడే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కొత్తగా వచ్చి ఇప్పుడే అదే రూట్లో వచ్చాము. రిమెంబరింగ్ ఓల్డ్ డేస్, ఫస్ట్ బ్యాచ్ ఎంఎస్సీ అక్కడ 1979 అక్కడ చేశాను. ఐఐటి కాన్పూర్ వాళ్ళు పెట్టారండి అక్కడ యూనివర్సిటీ. చాలా స్టాండర్డ్ ఉంటుంది. ఇప్పుడు కూడా ఇండియాలో 5th యూనివర్సిటీగా భావిస్తారు అది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ చాలా స్టాండర్డ్ ఉంటుంది. బట్ ఇట్ వాజ్ ఎ డిఫరెంట్ ఏరియా. అక్కడ కొత్త ప్రపంచానికి నాకు ఇంకా దారి తీసింది. ఎంఎస్కి వెళ్ళిన తర్వాత పెద్ద వాళ్ళతో, నోబెల్ లారెట్స్ వాళ్ళతో, తర్వాత భట్నాగర్ అవార్డ్స్ వాళ్ళతో నాకు సంపర్కం కావడం, ఆ విధంగా ఇంకా బ్రహ్మాండమైన నా లైఫ్ చేంజ్ అయిపోయింది. ఇంకా 3 yearsలోనే మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ రావడం, తర్వాత నార్త్ ఇండియన్స్ ఉండే వాళ్ళ హిందీ రావడం, అట్లా మొత్తం ఏంటంటే ఇట్స్ 360 degrees టర్నింగ్ అయిపోయింది నాకు అక్కడ. సో ఆ విధంగా నాకు మంచి ఒక ఫౌండేషన్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో రావడం వల్ల నా యొక్క దాన్ని ఏమంటారు పర్సనాలిటీ మారిపోయింది.
దెన్ ఒక 3 years నేను వరంగల్లో లెక్చరర్గా ఇంజనీరింగ్ కాలేజ్లో పనిచేశాను. తర్వాత దెన్ ఐ జాయిన్డ్ ఓఎన్జీసీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో. స్వామి దయ వల్ల మంచి ఉద్యోగం, మంచి జాబ్, మంచి హ్యాండ్ఫుల్ శాలరీ, అంత బాగా ఉండేది. సో బట్ నాకు 76లో అని చెప్పాను కదా, బీఎస్సీ సెకండ్ ఇయర్లో మాకు రమణరావు గారు అని ఉండేవారు. చాలామంది ఇక్కడ మీకు తెలుసుంటారు. అప్పుడు ఆయన స్టేట్ కన్వీనర్గా ఉండేవారు, వివి రమణరావు గారు. వెరీ టాల్ ఫిగర్, వెరీ డిసిప్లైన్డ్, వెరీ స్ట్రిక్ట్ ఫిగర్ కూడా. రమణరావు గారి పేరు చెప్తానంటే చాలామంది ఒడికి దూరంగా పారిపోయేటువంటి టైం కూడా ఉండేది, అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు. ఆయన ఆధ్వర్యంలో మా ఊర్లో 7 days ట్రైనింగ్ క్యాంప్ చేశారు. ఇప్పుడు 7 days కాదు కదా, 7 hours కూడా చేయడం లేదా, అంత తగ్గిపోయాయి. తర్వాత 3 days చేశారు, తర్వాత 2 days చేశారు, తర్వాత 1 week. ఇప్పుడు ఏంటి 4 గంటలే ట్రైనింగ్ క్యాంప్ అంటున్నారు. ఏం చెప్తారో 4 గంటల్లో మాకు అర్థం కాదు. లంచ్ అయితే సగం మంది వారిపోతున్నారు, లంచ్ అయిన తర్వాత ఎవరు మిగలలేదు. బట్ దట్ వాజ్ 7 days క్యాంప్, వెరీ స్ట్రిక్ట్ క్యాంప్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ వివి రమణరావు గారు. అంత మంచి ట్రైనింగ్ క్యాంప్ నేను మళ్ళీ జీవితంలో చూడలేదండి. యోగా గురించి ఒకరోజు, సేవా సాధన గురించి, ఆధ్యాత్మిక గురించి, బాల వికాస్ గురించి, గ్రామ సేవ గురించి, తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్, లాంగ్వేజెస్ గురించి అన్నిట్లలో తరఫిదిచ్చాడు. 7 days శివం నుంచి వచ్చారు మొత్తం ఫ్యాకల్టీ అంతా. వచ్చేసి బ్రాహ్మణ రెసిడెన్షియల్ క్యాంప్ అది. టోటల్గా ఎక్కడ బయటకు వెళ్ళేట్లేదు. 156 మందితోటి మా కొల్లాపూర్లో ట్రైనింగ్ క్యాంప్ ఇచ్చారు. రాణి ఇందిరాదేవి కాలేజీలో ఇచ్చారు. అది అనుకోకుండా చెప్పాను కదా స్వామి ఎట్లా ఫాలో చేస్తున్నారండి. తర్వాత ఏం చేశారంటే పరీక్షలు కండక్ట్ చేశారు అందరికి కూడా. అన్ని వింగ్స్లో పరీక్షలు కండక్ట్ చేస్తే స్పిరిచువాలిటీలో 40 questions 40 ఆన్సర్ చేశాను నేను. అది స్వామి అనుగ్రహం. రమణరావు గారు నాకు ఒక 3 పుస్తకాలు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఇంకా అప్పటి నుంచి నా లైఫ్ ఇంకా కొంచెం స్వామికి దగ్గర అవుతూ వెళ్ళడం జరిగింది. 76 తర్వాత ఇంకా నేను స్వామి సాహిత్యం చదవడం, తర్వాత భజన్స్ అటెండ్ కావడం. మహబూబ్నగర్లో అప్పటికి సమితి లేదండి, మహబూబ్నగర్ అసలు నోవే ఛాన్స్ లేదు అక్కడ. అప్పుడు మాకు బంగారు దామోదర్ అని చెప్పి ఉండేవారు, వారు ఇప్పుడు నోమోరు. ఆయన ఆధ్వర్యంలో మేము కన్యకా పరమేశ్వర టెంపుల్కి వెళ్ళి భజన చేసేవాళ్ళం. అట్లా మెల్లగా సమితి అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత నాకు టర్నింగ్ పాయింట్ వచ్చేసి ఏంటంటే 1979 ఇస్ అ వెరీ రిమార్కబుల్ డే ఫర్ మై లైఫ్ అండి. నిజంగా చెప్పాలంటే నా యొక్క హృదయంలో ఒక నిక్షిప్తంగా ట్రెజర్ చేసుకునేటువంటి మూమెంట్ ఏంటంటే ఎప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటాను. 1979 ఏప్రిల్. మీకు తెలుసు అప్పుడు స్వామి ప్రతి సంవత్సరం హైదరాబాద్కి వచ్చేవాడు. ఉగాదికి వచ్చి శ్రీరామనవమి వరకు ఉండేవాడు. మీకు పాత భక్తులకు తెలుస్తున్నది, చాలా ఏళ్ళు వచ్చారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇయర్స్. 1979లో నేను ఎంఎస్సి చేరాను అప్పుడే. అయితే అప్పుడు శివం ప్రాంగణం మొత్తం టోటలీ ప్యాక్డ్ భక్తులతోటి. ఎక్కడా కూడా ఆ ఉస్మానియా యూనివర్సిటీ రోడ్ అంతా కూడా క్లోజ్ చేశారు, అంత రష్ ఉండేది. మొత్తం శివం ప్రాంగణంలో, లాంగ్లో ఎక్కడ పడితే అక్కడ ప్రజలు మొత్తం ఎక్కిరేసినటువంటి రష్. అయితే స్వామి ఆ టైంలో ఆ పారాపిట్ వాల్ ఎక్కి కూడా అందరికి దర్శనం ఇచ్చేవాడు. ఆ శివం పారాపిట్ వాల్ ఎక్కి అవతల ఉన్న వాళ్ళకి కనిపించడానికి అందరికి దర్శనం ఇచ్చేవాడు. తర్వాత ఈ లైన్లలో కూర్చోబెట్టడం చాలా కష్టమైపోయింది. అంత దగ్గర కూర్చోబెట్టారు, చాలా టైట్గా ఉండేది. అయితే నేను ఎందుకు నా రిమార్కబుల్ అనేటువంటి ఒక డే నా జీవితంలో మర్చిపోయింది అంటే, స్వామివారు ఆ లైన్లలో నడుస్తూ అట్లా అందరికీ దర్శనం ఇవ్వడం, లెటర్స్ చేసుకోవడం చేస్తుంటే నా దగ్గరికి వచ్చే వరకు నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇట్లా స్వామికి రైట్ సైడ్ ఉన్నాను, స్వామి ఇట్లా రన్ చేస్తున్నాడు. స్వామి యొక్క రైట్ పాదం నా యొక్క తొడపైన వచ్చి పడింది, అంత రష్ ఉండేది. అయితే మెత్తగా అట్లా తగిలింది. తర్వాత ఇంకా స్వామి ముందుకు వెళ్ళిపోయారు. నాకు అసలు ఏంటో తెలియలేదు, ఎందుకంటే ఇంకా నాకు పెళ్లి కాలేదు, ఒక బ్యాచిలర్గా ఉన్నాను, చదువుకుంటున్నాను. ఏంటబ్బా ఇది స్వామి అంటే ఒక విశ్వాసం, భగవంతుడు అని అప్పటికీ తెలుసు, మా ఇంట్లో వాతావరణం ఉంది కాబట్టి. ఆ పర్టికులర్ సంఘటన తర్వాత నాకు వేరే డివోటీస్ తర్వాత అడిగానంటే, అయ్యో నీవు ఎంతో అదృష్టవంతుడివి, అత అందరికి జరగదు, అది నీకు స్వామివారి యొక్క పాదం నీ యొక్క తొడపైన పడింది అంటే ఎంతో అదృష్టవంతుడు. నేను అట్లా నా జీవితంలో స్వామి యొక్క అంటే దర్శనం అయిపోయింది, స్పర్శనం అయిపోయింది, ఇంకా సంభాషణ కాలేదు, ఎందుకంటే ఇంకా అప్పుడు అవకాశం లేదు కదా అందరితో. సో అది నాకు ఒక రిమార్కబుల్గా స్వామి యొక్క దర్శనం ఆ విధంగా నాకు ఫిజికల్గా రావడం అనేది నా జీవితంలో ఒక మరపురానటువంటి సంఘటన అండి. 1979. అందుకే ఏదైనా గుర్తుంచుకుంటే నేను నిజంగా 1979 స్వామి యొక్క దర్శనం అనేది నా జీవితంలో అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఇంకా అట్లా వెళ్తుంటే ఏంటంటే దెన్ దేర్ కమ్స్ 1979 తర్వాత ఏంటంటే నేను మ్యారేజ్ కాకముందుకే నేను కన్వీనర్ అయ్యానండి ఇప్పుడు కొల్లాపూర్లో. నాకు మ్యారేజ్ ఇంకా 1985లో నా మ్యారేజ్ అయింది. అయితే నేను 1983లో నేను ఓఎన్జీసీలో అస్సాంలో చేరాను.
అస్సాంలో కూడా నేను అక్కడ ఆర్గనైజేషన్తో సంబంధాలు పెట్టుకున్నాను. అక్కడ వెళ్ళిన తర్వాత ఐ వాజ్ బ్యాచులర్ దట్ టైం. అక్కడ ఒక సంఘటన చెప్పి దాన్ని ముందుకు వెళ్ళిపోదాం. ఎట్లా అంటే మనకి జీవితంలో ఏమవుతుందంటే మనం మంచి మార్గంలో ఉండాలని ప్రయత్నం చేసినప్పుడు మనకు మంచి వాళ్ళ యొక్క సాన్నిధ్యం దొరుకుతుంది. అంటే ఒక వ్యక్తి ద్వారానో ఒక సంఘటన ద్వారానో మన జీవితంలో ఒక మార్పు వస్తుంది, చిన్న మార్పు వస్తుంది. మనం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నేను ఇది ఎట్లా అలవాటు చేసుకున్నాను అంటే, ఓహో పలానా టైంలో చెప్పాడు కదా అతను పెద్ద మనిషి, అందుకే నేను ఈ విధంగా మారాను అని మనం ఒకసారి మన జీవితంలో వెనక్కి తీసుకుంటే మనం చేసేటువంటి మంచి పనులు ఎవరి ద్వారా చేసామంటే ఒక సంఘటననో ఒక వ్యక్తియో లేకుంటే ఒక ఈవెంటో లేకుంటే పుట్టపర్తుల స్వామి వారి యొక్క ఉపన్యాసంలో చెప్పినటువంటి విషయం నీ హృదయానికి అది తగిలింది అనుకోండి, దెన్ వీ స్టార్ట్ ఇంప్లిమెంటింగ్ దట్ పాయింట్. అంటే మన మార్పు ఎట్లా వస్తుంది పర్సనాలిటీ అంటే త్రూ సమ్ ఈవెంట్ వస్తుంది కదా. అక్కడ నేను జోర్హాట్ అనే ప్లేస్లో ఉండేవాడిని. మాకు 14 days ఆన్ అండ్ ఆఫ్ ఉండేది. 14 రోజులు పనిచేయాలి, 14 రోజులు మేము ఇంటికి వచ్చేసాం. హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ వచ్చేవాడిని. మంచిగా అంతా సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి ఫ్లైట్స్ ఇచ్చేవాళ్ళంతా కూడా 1983లో ఈ విధంగా ఉండేది. అక్కడ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే నేను సింగర్ కాదండి, యాక్చువల్గా ఐ వాజ్ నాట్ ఏ సింగర్ దట్ టైం. స్వామి మార్గంలో ఉన్నాను, సేవా దగ్గర ట్రైనింగ్ పొందాను, అంత బాగానే ఉంది. కానీ నేను పాటలు పాడేటువంటి అలవాటు లేదనుకోండి. అయితే అక్కడ మాకు జోర్హాట్లో ఏం చేశారంటే ఓఎన్జీసీ వాళ్ళు ఒక హోటల్లో బస చేయించారు. 14 days ఉండాలి. 15th day యూ విల్ ఫ్లై ఫ్రమ్ జోర్హాట్ టు డమ్డమ్, దాన్ని ఏమంటారు కలకట్టా ఎయిర్పోర్ట్. అక్కడి నుంచి AC 2 tier ట్రైన్ ఇచ్చేవాడు. అయితే హోటల్లో ఉండేవాడు. అయితే ఆ హోటల్ బిలాంగ్స్ టు కేరళ. అయితే ఆయన స్వామి డివోటీ. తర్వాత హోటల్లో ఉండే వాళ్ళ యొక్క లిస్ట్ అంతా తీసుకొని ఏం చేశాడంటే ఆయన DV వీరావు, నా పేరు DV వీరావు, D విష్ణువర్ధన్ రావు, అందరిని చూసి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఆయన చేసిన తర్వాత ఆయన ఏం తెలుసుకున్నాడు, వీడు సాయి డివోటీ అని తెలుసుకున్నాడు. నేను స్వామిని నమ్ముతానంటే నన్ను సపరేట్గా పిలిచాడు. మిస్టర్ రావు, ఆర్ యూ సాయి డివోటీ అంటే ఎస్ ఐఎమ్ సాయి డివోటీ అని. మరి నీకు తెలుసా దేశం బిగ్ మందిరం ఉంది ఇక్కడ హోటల్లో అని చెప్పాడు. మందిరం ఉందా? నేను చూడలేదు సార్, ఐ హావ్ నాట్ సీన్ అంటే వెళ్ళలేదు, నీవు రా అని చెప్పి చూపించి ఆ మందిరానికి అటాచ్ పెద్ద మందిరం ఉందండి. అసలు చూడలేదు, జోర్హాట్లో అంత పెద్ద మందిరం ఉందంటే నేను ఎప్పుడు నమ్మలేదు. తర్వాత వాడి ఇంట్లో విభూతి వచ్చేది. ఆయన బెంగాలీ లేడీని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, చాలా మంచి కప్పులు. పెద్ద మందిరం ఉంది, భజన చేసేవాడు. అయితే సార్ నేను వస్తాను సార్, భజనకి అటెండ్ చేస్తాను, నాకు డ్యూటీ 6 o'clock అయిపోతుంది, వచ్చేస్తానంటే ఆయన ఏం చెప్పంటే యూ హ్యావ్ టు సింగ్ సాంగ్ అన్నాడు. ఇదో పెద్ద పరీక్ష అయిపోయింది, ఇదే నాకు భజన పాడడం రాదు సార్ అని చెప్పాను. సార్ ఐఎమ్ సారీ, ఎక్స్క్యూజ్ మీ, నాకు భజన పాడడం రాదంటే ఆయన ఒకటే చెప్పాడు, तुम भजन नहीं गाने से उधर खाना नहीं देता అని చెప్పాడు అనమాట. मैं होटल वाले को बोलता हूँ ये आंध्र वाला आता है तो उसको खाना मत दो అని చెప్పాడు. సార్ ఇది ఏంటి సార్, ఇది మరి యూ హ్యావ్ టు సింగ్ భజన్, దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, యూ వాంట్ టు స్టే ఇన్ జోర్హాట్, యూ హ్యావ్ టు సింగ్ భజన్ అని చెప్పాడు. సరే ఏం చేయాలబ్బా అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టాడు నిజంగా చెప్పాలంటే. ఓ విధంగా నేను కొంచెం తిట్టుకున్నాను, ఇదే కిట్టుబాధ బాబు, మంచి జాబ్ వచ్చింది, చక్కటి జీతం అంతా బాగుంది, తల్లిదండ్రులను చూసుకోవడానికి నాకు మంచి అవకాశం వచ్చింది, కొల్లాపూర్ వెళ్ళొచ్చు, ప్రతిసారి 15 days ఫ్లైట్లో వెళ్ళొచ్చు, AC 2 tier వెళ్ళొచ్చు. అంటే ఒక మిడిల్ క్లాస్ వాడికి ఇదన్నీ కొంచెం అనిపిస్తాయి కదా మనకు. మిడిల్ క్లాస్ నుంచి వచ్చామండి మేము నిజంగా చెప్పాలంటే. మా నాన్నగా హిందీ పడేట్టు, పెద్దగా ఏదో పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, ఏ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, చిన్న కుటుంబం, ఇంత మంచి ఫెసిలిటీస్ ఇచ్చాడు, ఇక్కడ ఈ దగ్గర దొరికాడు బాబు, ఇబ్బంది పెట్టాడు అనుకున్నాను. ఇంకా ఆయన వదిలేదు నన్ను, ఆనంద్ ఆయన పేరు. తర్వాత కూడా నాకు పుట్టపర్తిలో చాలాసార్లు కలిసాడంటే, నేను జోర్హాట్ వదిలేసిన తర్వాత కూడా హీ వాస్ ట్రాకింగ్ మీ, ఆంధ్ర సేవాదాలు ఎక్కడున్నారో, వివీరావు ఎక్కడున్నారో అని చెప్పి. అయితే ఆయన చెప్పాడు నువ్వు పాడాల్సిందని చెప్పి, సరే నేనే పాట రాసిస్తాను, నా పక్కన కూర్చొని పాడు అని చెప్పాడు. సరే అదొక రిలాక్సేషన్ అనుకున్నాను. ఇక మెల్లగా మొదలుపెట్టాడు, నా పక్కన కూర్చోబెట్టి ఆయన పక్కన కూర్చోబెట్టాడంటే ఫస్ట్ పాట అంటే నా జీవితంలో 1983-84లో పాడింది ఏంటంటే, నందలాల నవనిత చోర నటవరలాల గోపాల. ఎంత బ్యూటిఫుల్ సాంగ్ అంటే నిజంగా తర్వాత తెలిసింది. ఆనందానికి నేను తర్వాత థ్యాంక్స్ చెప్పాను. తిట్టుకునేటువంటి వాడిని అంటే చెప్పాను కదా, ఒక వ్యక్తి ద్వారా మనకు ఒక మంచి అలవాటు ఎట్లయితే ఏర్పడుతుందో తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ సింగింగ్. అంటే నిజంగా చెప్పాలంటే ఐ బికమ్ ఏ లీడ్ సింగర్. ఇప్పుడు మా సమితిలో నేను ఫ్రంట్లో కూర్చొని మాట్లాడతాను, తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా నాకు భజన ఇస్తారండి. ఈవెన్ మనం 1008 భజన్స్ పుట్టపర్తిలో చేశాను 7 days. ఐ సాంగ్ ఏ భజన్. కోయంబత్తూరుకు వెళ్ళాను, బరోడా వెళ్ళాను, అహ్మదాబాద్ వెళ్ళాను, నిన్న కురుక్షేత్రం వెళ్ళొచ్చాను, లాస్ట్ కురుక్షేత్రం ఉన్నాను లాస్ట్ సండే. సో ఎక్కడికి వెళ్ళినా నాకు భజన పాటలు ఇస్తారు, ఎందుకంటే బికాజ్ ఐ డెవలప్ దట్ హ్యాబిట్. ఈరోజు మనకు కనీసం 100 భజన పైన మనకు పుస్తకం చూడకుండా పాడేటువంటి అవకాశం. అంటే ఆ రోజు ఆనందం తీసుకున్న డిసిషన్ తుమ్కు ఖానా నహీ దేతా అన్నందుకు
మనం నేర్చుకున్నాం అంటే ఆ వ్యక్తికి ఈరోజు నేను ఎంతో కృతజ్ఞత పడిన ఆనందన్ గారికి. ఆ రోజు నాకు ఒక అలవాటు నేర్పించినాడు. టుడే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ ఆనందన్. ఈరోజు నేను భజన పాటలు ఎన్నో పాటలు పాడగలుగుతాను, ఎన్నో చేయగలుగుతాను. ఆ విధంగా ఒక మంచి మలుపు నా జీవితంలో తీసుకురావడానికి భగవాన్ బాబా వారు హి హస్ యూజ్డ్ ఆనందన్ టు మేక్ మీ సింగర్ అనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. తర్వాత మోస్ట్ మెమరబుల్ డేస్ ఇంకా చాలా ఉన్నాయి కదా, చెప్పాను కదా, చాలా ఉన్నాయి జీవితంలో. కొన్ని చెప్పుకుంటూ వస్తాను. మ్యారేజ్ ఈజ్ ఎ మిరాకిల్ అండి. నా మ్యారేజ్ నిజంగా చెప్పాలంటే భగవంతుడే ఫిక్స్ చేశాడు నా మ్యారేజ్. భగవాన్ బాబా వారు అవతార పురుషుడే నా మ్యారేజ్ ఎట్లా ఫిక్స్ చేశారో చెప్తాను చూడండి. 76లో ట్రైనింగ్ క్యాంప్ అయిపోయింది. 79లో స్వామివారి యొక్క స్పర్శనం అయింది. అంతవరకు నేను పుట్టపర్తి చూడలేదు. ఇంకా నా ఫస్ట్ విజిట్ పుట్టపర్తి 1982లో నేను ఫస్ట్ టైం పుట్టపర్తికి వెళ్ళాను. అయితే 1981 ఆ ప్రాంతంలో మా మిస్సెస్ వాళ్ళ యొక్క మదర్ వాళ్ళకు చాలాసార్లు ఇంటర్వ్యూ ఇచ్చారు, మా అత్తగారు. అయితే మా బ్రదర్ ఇల్లా అంటే మా మిస్సెస్ వాళ్ళ బ్రదర్ డాక్టర్ అయిన డాక్టర్ రమేష్కు తర్వాత వాళ్ళ అమ్మకు స్వామి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆమె అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, స్వామిని ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు, స్వామి మా అబ్బాయికి ఉపనయనం చేయండి అని అడిగింది అన్నమాట. అంటే డాక్టర్ రమేష్ మా బ్రదర్లా. స్వామి ఏం క్వశ్చన్ వేసాడు జాగ్రత్తగా వినండి. అమ్మాయికి మ్యారేజ్ చేయవా అని అడిగాడు. అమ్మాయి అంటే మా మిస్సెస్. కరెక్ట్ మ్యారేజ్కి ఉంది. ఆమె బీఎస్సీ కంప్లీట్ అయిపోయింది. షీఈ్ అబౌట్ టు మ్యారేజ్. పెద్ద అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళ అక్కకంటే మిస్సెస్ వాళ్ళ అక్కకి మ్యారేజ్ అయిపోయింది. ఆమె ఎందుకంటే, స్వామి రమేష్ ఉపనయనం చేయరా స్వామి మీరంటే, అమ్మాయి మ్యారేజ్కి ఉంది కదా మ్యారేజ్ చేయరా అని అడిగారు స్వామి. అంటే స్వామి మరి సంబంధం ఎట్లా, మరి ఎవరు అంటే, మీరు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వ్రతం చేస్తారు కదా, వ్రతం చేయండి అబ్బాయి మీ ఇంటికి వస్తాడని చెప్పారు. అంటే సరే వాళ్ళు అది ఒక క్లూ పెట్టుకున్నారు. అయితే మా మామగారు ఏంటంటే పక్కనే కొల్లాపురకు ఒక 23 కిలోమీటర్ల కేతేపల్లిని, వాళ్ళ గ్రామస్తులండి, గ్రామంలో ఉంటారు, గ్రామం వ్యవసాయం చేసుకుంటారు. మా మామగారు చాలా మంచి పేరు ఉంది అతనికి. అక్కడ మొత్తం గ్రామం అంతా రెస్పెక్ట్ చేస్తారండి ఆయన అంటే. ఇప్పటికి కూడా మా మామగారు అంటే ఇంకా ఎట్లా ఉంటుందంటే, వాళ్ళ తల్లిగారు మా అమ్మమ్మ గారి ఊళ్ళో మా మామగారు అట్లా వెళ్తుంటే అందరు నిల్చునేవాళ్ళండి. యాక్చువల్గా కూర్చునేవాళ్ళు కాదు, ఎవరు కూడా అంత రెస్పెక్ట్ చేసేవారు. ఎందుకంటే ఆయన ఎన్నో ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇచ్చేవారు. స్వామిని నమ్ముకున్నటువంటి ఏకైక వ్యక్తి నిజంగా చెప్పాలంటే మా మామగారు. అంత గొప్ప భక్తుడు ఆయన. అయితే వాళ్ళు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భజన చేసేవాళ్ళు, అఖండ భజన చేసేవాళ్ళు. మీరు నమ్మండి, అఖండ భజన చేసిన తర్వాత స్వామి యొక్క పాదం ముందు విభూతి వచ్చేదండి. గుమగుమలాడుతూ విభూతి వచ్చేది. అందరు జై కొట్టేవాడు, స్వామి వచ్చారని చెప్పి. అంత మంచి మిరాకిల్ స్వామి అంటూ జరిగేది. అయితే ఆ సంవత్సరం కార్తీక మాసంలో చేసినప్పుడు మా అమ్మాయి మనదంటే, అరే మా అమ్మ వాళ్ళు వ్రతం చేస్తున్నారు పోదామంటే, నేను లేను మా రాను, నాకు కొంచెం సిగ్గు ఎక్కువ ఆడపిల్లలు చూస్తే. అంటే లేదురా పర్వాలేదురా, మా అమ్మ వాళ్ళు ఇల్లే కదా అంటే, నేను సరే అని చెప్పి కొంచెం సేపు ఉండి వెళ్ళు అని చెప్పా. మా అమ్మ వ్రతం అంతా చూసేసి వెళ్ళిపో, నేను భోజనం చేసుకుని వెళ్ళిపో, నేను కావాలంటే 2-3 రోజులు ఉండేస్తాను. వాళ్ళ అన్నగారు కదా, మా అమ్మకు తల్లిగారులు అవుతుంది మా అన్నవాడు, మా మామగారు అంటే. సరే నేనేం చేస్తానంటే మా అమ్మతో పాటు వ్రతానికి వెళ్తే, వాళ్ళకి హిట్ వచ్చింది, వీడు వచ్చాడు వ్రతానికి, వీడు వచ్చాడు, మా అమ్మాయికి హస్బెండ్ వీడే అని చెప్పి నేనేం చేస్తున్నాను అంటే, చూడండి, స్వామి హాస్ ఫిక్స్డ్ మై మ్యారేజ్ ఇన్ పుట్టపర్తి వెన్ ఈవెన్ ఐ హావ్ నాట్ సీన్ పుట్టపర్తి. ఇంతకంటే మిరాకిల్ ఇంకేం కావాలంటే, నన్ను చేయబెట్టుకుని నడిపిస్తున్నానంటే చూడండి, నేను పుట్టపర్తికే వెళ్ళలేదు. 1981లో అమ్మాయికి మ్యారేజ్ చేయండి, అబ్బాయి వ్రతం చేస్తే వస్తాడనేది నా మ్యారేజ్ అక్కడ ఫిక్స్ చేశారు అన్నమాట స్వామి. సో అది నిజంగా నాకు ఎంత ఆనందంగా ఉంటే, నాకు మా బిజినెస్కి ఎట్లా అనిపిస్తుంటే, భగవంతుడే మన యొక్క మ్యారేజ్ ఫిక్స్ చేశాడు కదా అని చెప్పి. ఆ విధంగా అయిన తర్వాత 1982లో అందరం వెళ్ళాము మా కుటుంబాలంతా. స్వామి వెయిట్ అని చేశాడు. నేను సేవలో చేరిపోయాను. మ్యారేజ్ కాలేదు ఇంకా, బట్ ఫస్ట్ టైం నేను వెస్ట్ ప్రశాంతిలో నాకు సేవ ఇచ్చారు సార్, సేవాదలుగా. సో స్టాఫ్తో నేను 1982లో సేవ చేశాను. అప్పటి నుంచి నేను కంటిన్యూస్గా చేస్తూ వస్తున్నాను. 1985లో నాకు పుట్టపర్తిలో మ్యారేజ్ అయింది. మేము పుట్టపర్తిలోనే మ్యారేజ్ చేసుకున్నాము. బ్రహ్మాండంగా స్వామి మంచి ఆశీర్వాదం చేశాడు. మా వెడ్డింగ్ కార్డ్స్ తీసుకున్నాడు. ఆనందంగా చేసుకోండి, నా ఆశీర్వాదం ఎప్పుడు ఉందని చెప్పి, అటు జెంట్స్ వైపు లేడీస్ వైపు స్వామి మా యొక్క వెడ్డింగ్ కార్డ్స్ తీసుకొని మంచిగా ఆశీర్వాదం చేశాడు. మ్యారేజ్ అయిన తర్వాత మేమిద్దరము ప్లస్ మా మామగారు మా మదర్ అందరం కలిసి బెంగళూరుకి వెళ్ళారు స్వామి. నెక్స్ట్ డే మేము కూడా ఇంట్లో వ్రతం చేసుకొని మళ్ళీ బెంగళూరుకి వెళ్తే, మాకిద్దరు కూడా మంచిగా స్వామి పాద నమస్కారం ఇచ్చాడు. చక్కటి జీవితం ఉంటుంది మీకు అని చెప్పి స్వామి ఆశీర్వాదం చేశాడు. నిజంగా
వాట్ ఈస్ ఫాలోయింగ్ అంటే ప్రతి చోట నన్ను ఫాలో చేసుకుంటూ వస్తున్నాడు అని చెప్పాడు. మ్యారేజ్ ఫిక్స్ చేశాడు, మ్యారేజ్ చేశాడు, దెన్ ఐ విల్ ఫాలో అన్నట్టు కనుక నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని చెప్పి స్వామి ఒక అభయస్థం ఇచ్చాడు. ఇంకా తర్వాత కాలక్రమేణా ఏంటంటే మాకు 2 సంతానం అమ్మాయిలు పుట్టడం జరిగింది. ఇంకా మేమే మా స్వామి మార్గంలో ఉంటే ఇంకా మా పిల్లలు ఉంటారా? సో డెఫినెట్గా ఉంటారు కదండి. ఇంకా మా పిల్లలకు నామకరణాలు, అష్టాభ్యాసాలు, తర్వాత అన్నప్రాచనాలు అన్నీ కూడా పుట్టపర్తిలో జరిగిపోయాయి. సీట్లు కూడా ఇచ్చారు స్వామి మా పిల్లలకు, అక్కడే చదువుకున్నారు పిల్లలు. తర్వాత వాళ్ళ లైఫ్ వాళ్ళు, మాకు వచ్చిన అల్లుళ్ళు కూడా మాకు జీవితంలో స్వామి వెళ్తూ 2 డైమండ్స్ ఇచ్చి వెళ్ళారండి. డైమండ్స్ అంటే మనం చేతి పెట్టుకునే డైమండ్స్ కాదు, మా అల్లుళ్ళు అండి. నిజంగా చెప్పాలంటే ఎంత మంచి నేచర్ అంటే, స్వామి స్టూడెంట్స్ అంటే స్వామి స్టూడెంట్స్ అట్లా ఉంటారు, పర్ఫెక్ట్గా ఉన్నారండి. నిజంగా చెప్పాలంటే నాకు మగ సంతానం లేదు అనుకునేది, ఎందుకంటే 2 ఇచ్చాడు స్వామి. మంచి డైమండ్స్ లాంటి అల్లుడిని ఇచ్చాను. 2 తమిళసే, బట్ పుట్టపర్తితో చదువుకున్నారు కాబట్టి తెలుగు మంచిగా మాట్లాడతారు. చెన్నైలో ఉంటారు, పక్కపక్కనే ఉంటారు 2 సిస్టర్స్ కూడా. మంచిగా సమితికి వెళ్తారు. మా చిన్న అల్లుడు మంచి వేదంలో ఉన్నాడు, తర్వాత స్వామి ముందు కజ్జీర వాయించాడు, తర్వాత డ్రామాల్లో వాయించాడు, వాళ్ళకి ఇంటర్వ్యూస్, తర్వాత వాళ్ళకి స్వామితో మాట్లాడి వాళ్ళ జీవితాలు ఆ విధంగా. ఇంకా మా 2 అమ్మాయిలు కూడా స్వామి ఎన్నోసార్లు ఆశీర్వాదం చేయడం, అంతా కూడా వాళ్ళ యొక్క జీవితం ఆ విధంగా. సో అట్లా మా యొక్క మ్యారేజ్ స్వామి ఫిక్స్ చేయడం, తర్వాత సంతానానికి స్వామి యొక్క అనుగ్రహం చేయడం, ఇదొక వన్ సైడ్ ఆఫ్ కాయిన్ అయితే. దెన్ లెట్ us కమ్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఈజ్ ఆర్గనైజేషన్. ఇంకా ఆర్గనైజేషన్ లైఫ్ చాలా పెద్ద లైఫ్ ఉంది. 1983లో నేను సమితి కన్వీనర్గా అయిన తర్వాత 10 ఏళ్ళు సమితి కన్వీనర్గా ఉన్నానండి. బ్రహ్మాండమైన కార్యక్రమాలండి మేము ఉన్నప్పుడు. నిజంగా చెప్పాలంటే నవంబర్కు 60 మంది సేవలు తీసుకెళ్లేవాళ్ళం మేము బస్ వేసుకొని. 60th బర్త్డే ఇస్ అ రిమార్కబుల్ డే ఫర్ మై లైఫ్. నిజంగా చెప్పాలంటే 60వ జన్మదినోత్సవం కిక్కిరిసినటువంటి పబ్లిక్ అండి. నిజంగా చెప్పాలంటే మొత్తం ప్రశాంతలయం అంతా, మనం తెలుగులో చెప్పాలి అంటే పుట్టపర్తి డెలివర్డ్ హ్యుమానిటీ అని చెప్తా ఉన్నమాట. అంత పబ్లిక్ అంటే నిజంగా చెప్పాలంటే 60th బర్త్డే ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1985. అప్పుడు నాకు ఒక మంచి రిమార్కబుల్ సెక్యూరిటీ ఆఫీస్లో 40 మంది సేవలతోటి నన్ను గ్రూప్ ఇన్ఛార్జ్గా పెట్టారు అక్కడ. అప్పుడు డాక్టర్ అంజనేయ గారు ఉండేవారు, మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు. ఆ విధంగా నాకు ఒక గురుతరమైన బాధ్యత ఇచ్చారు. అయితే స్వామి దేవల్ల నేను నార్త్ ఇండియాలో పనిచేశాను కాబట్టి స్వామి దేవల్ల నాకు హిందీ బాగా ఫ్లూయెంట్గా మాట్లాడేటువంటి అవకాశం ఉంది కాబట్టి హిందీ, ఇంగ్లీష్ 2 బాగా కమాండ్లో ఉన్నందుకు నేను ఇంకా నార్త్ ఇండియన్స్తో మాట్లాడడం, బీహారీస్తో మాట్లాడడం. మీకు తెలుస్తుంది కదా, ఆ పూర్ణచంద్ర ఆడిటోరియం పక్కన వచ్చి మొత్తం బెడ్ వేసేవాడు. రాత్రి ఎప్పుడు వేసేవాళ్ళే తెలియదు, 11 గంటలకు 12 గంటలకు వచ్చి వేసేవాడు. వాళ్ళందరినీ లేపాలంటే ఉసుకు బులావ, విష్ణువర్ధన్కు బులావ అని చెప్పేవాడు. ఎందుకంటే మన హిందీలో బ్రహ్మాండంగా మాట్లాడుతుందని. తర్వాత మంచి యంగ్లో ఉన్నాం, మంచి ఎనర్జెటిక్గా ఉన్నాం, గట్టిగా మాట్లాడేటువంటి అవసరం ఏంటంటే మన గల్ల పెట్టి అవతల పడేసేటువంటి ఏజ్ కూడా ఉండేది. మనం అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళం. సో ఆ విధంగా 60th బర్త్డే నా యొక్క జీవితంలో ఎంతో మంచి ఒక గొప్ప సేవ చేసేటువంటి అవకాశం మాకు ఇచ్చారు. తర్వాత ఏంటంటే తర్వాత 65th, 75th, 80th ఇట్లా ప్రతి ఒక్క ఎవ్రీ 5 ఏళ్ళకి మీకు తెలుసు కదా, ఆల్ ఇండియా కాన్ఫరెన్స్లు అవుతాయి, తర్వాత వరల్డ్ కాన్ఫరెన్స్లు అవుతాయి. కాబట్టి ఆ విధంగా సంస్థ పరంగా మనకు యాజ్ ఎ కన్వీనర్గా ఎన్నో బాధ్యతలు మనకి ఇచ్చారు. పుట్టపర్తి సర్వీస్ అనుకోండి, లోకల్ సర్వీస్ ఉంది. అక్కడ రిమార్కబుల్ సర్వీస్ అంటే 2 చెప్పేసి మనం మందుకు వెళ్ళిపోతాం. అప్పుడు అంటే ఓల్డ్ డివోటీస్ తెలుస్తుందండి. ఇప్పుడు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1985-86 ఆ ప్రాంతంలో మెదడు వ్యాధి అని ఒకటి వచ్చింది. అప్పుడు కొంతమందికి పాత డివోటీస్ తెలుస్తుంది. అప్పుడు హోమియోపతి మెడిసిన్ బెలడోనా అని చెప్పి ఒక మెడిసిన్ ఇస్తే దానికి ఉపశమనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ఏంటంటే బెలడోనా మందు ఇవ్వాలి అంటే మీరు నమ్మండి, వందలాది గ్రామాలకు మేము గట్లెక్కి ఎంతో దూరంగా వెళ్ళేది ఆ బెలడోనా వేసాం. మంచి ఉత్సాహంగా ఉండేవాడు, ఎంగేజ్, బాగా నడిచేటువంటి స్టేజు. నా టీంనంతా వేసుకొని నేను ఆ బెలడోనా వ్యాధికి మందంతా కొన్ని 100 గ్రామాల్లో పనిచేయటువంటి అవకాశం భగవాన్ బాబా వారు ఇచ్చారండి. అని చెప్పాలంటే అదొక పెద్ద సేవ కింద మేము తీసుకున్నాం. అప్పుడు రెండోది ఏంటంటే అక్కడ ఒక పెద్ద యజ్ఞం చేసినాం మా సమితి కన్వీనర్గా ఉన్నప్పుడు. అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇటు కాంగ్రెస్ పార్టీ 2 ఉండేది. అప్పుడు టీఆర్ఎస్ లేదు అప్పటికి. ఆ పార్టీ వాళ్ళంతా అక్కడ సైరామ్ సార్ రండి సార్ ప్లీజ్. అయితే అప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక పెద్ద 1000 మందితోటి అక్కడ మాధవ స్వామి టెంపుల్ అని పెద్ద టెంపుల్ ఉంటుంది. అక్కడ యజ్ఞగుండాలు పెట్టేసి మహా పెద్ద యజ్ఞం చేయడం సమితి కన్వీనర్గా మనకు అక్కడ ఒక రిమార్కబుల్గా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా పెద్ద క్యాంప్ చేశారు. అందరికి భోజనాలు అరేంజ్ చేయడం, అట్లా ఎన్నో కార్యక్రమాలు చేశాము.
ఆ విధంగా స్వామి మనకు అనుగ్రహించాడు. పుట్టపర్తిలో సర్వీస్ చేసే అనుగ్రహించాడు. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ నేను 96 ఆ ప్రాంతంలో ఏం చేశానంటే నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయామండి. పిల్లలు మా ఇద్దరి సిస్టర్స్ యొక్క మ్యారేజ్ అయిన తర్వాత మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు ఇంకా కొంచెం బాధ్యతలు పెరిగాయి సంస్థాపరంగా. ఇప్పుడు ఈ బిహెచ్ఎల్ కూడా దాంట్లోనే ఉండేది. మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్ ఈ 3 యొక్క జిల్లాలు కలిపి జోన్ 11 అనేవాళ్ళు. అప్పుడు జోన్స్ ఉండేది, 1 to 11 ఉండేవాళ్ళు. 1 జోన్ ఏంటంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. జోన్ 11 మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్. అయితే నేను సేవలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తానని చెప్పాను కదా. నేను ఎప్పుడు కూడా ఏప్రిల్, నవంబర్ సర్వీసెస్ ఇంతవరకు నేను మిస్ కాలేదండి నా లైఫ్లో. కొన్ని వందల సార్లు చేశాను నిజంగా చెప్పాలంటే. ఎన్ని సేవలు చేశానో, ఎన్ని పాద నమస్కారాలు పొందామో నిజంగా నా జ్ఞాపకం లేదు, డాక్యుమెంట్ చేయలేదు. ప్రతిసారి స్వామి యొక్క పాద నమస్కారం, స్వామి యొక్క ఆశీర్వాదం, లెటర్స్ ఇవ్వడం, రిపోర్ట్స్ ఇవ్వడం అనేది చాలా క్యాజువల్గా స్వామి నాకు ఇచ్చారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఈ యొక్క సమర్పణలో ఏంటంటే స్వామితో అనుబంధం చెప్పాలి కాబట్టి 2 సంఘటనలు, ఒక 3 సంఘటనలు చెప్పుకొని మనం ముందుకు వెళ్దామండి. ఏంటంటే ఒకటి, స్వామితో మాట్లాడేటువంటి అవకాశం 2 సార్లు ఇచ్చారండి భగవంతుడు నాకు నిజంగా చెప్పాలంటే. ఒకటి మనకు తెలుసు, అప్పుడు స్వామివారు ఫిజికల్గా ఉన్నప్పుడు ఏప్రిల్ అనుకోండి, ఏప్రిల్లో అయితేనంటే కొడైకెనాల్ కానీ బెంగళూరు కానీ వెళ్ళేవాళ్ళం. నవంబర్లో ముఖ్యంగా బర్త్డే అయిన తర్వాత అందరికీ కూర్చోబెట్టి పాద నమస్కారాలు ఇచ్చేవాడు. అందరికీ మీకు అంత తెలుసు కదా. సుమారుగా 2000 మంది 3000 మంది సేవలు ఉండేవాడు. ఆల్ ఇండియా అందరం నవంబర్లో అందరూ వస్తారు కదా. ముఖ్యంగా మన తెలంగాణ, ఆంధ్ర అంటే అప్పుడు ఆంధ్రానే ఉండేది, తెలంగాణ లేదు కదా. ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది ఉండేది. మిగతా రాష్ట్రాలు అందరినీ కూర్చోబెట్టి ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్కి స్వామి పాద నమస్కారం ఇచ్చారు. అయితే ఒక్కసారి సుమారుగా 89 ఆ ప్రాంతంలో ఏంటంటే మా సిస్టర్ మ్యారేజ్ ఉండేది. మా పెద్ద సిస్టర్ గాయత్రి ఆ పేరు. అయితే ఒక సంబంధం కుదిరిన తర్వాత ఏంటంటే స్వామిని అడుగుదామని చెప్పి నేను లైన్లో వచ్చినప్పుడు స్వామి లేచి, స్వామి ఇట్లా సిస్టర్కి మ్యారేజ్ కుదిరిందంటే ఆనందంగా చేయండి, ఆశీర్వాదం ఏంటంటే నా పైన తలపై చేయబెట్టేసి స్వామి యొక్క స్వామి యొక్క కన్సెంట్ ఇచ్చాడు. అది స్వామితో ఫస్ట్ టైం మాట్లాడడం అనేది నేను ఒకసారి స్వామితో జరిగింది. రెండవసారి హైదరాబాద్కి వచ్చిన తర్వాత హిమాయత్ నగర్, తర్వాత సరూర్ నగర్ వాళ్ళని కలిసి మేము 11 బస్సుల్లో బాల వికాస్ పిల్లల్ని తీసుకెళ్ళాం. ఇప్పుడు శివంలో ఉండేటువంటి హరిహరన్ గారు చాలా యాక్టివ్గా ఉండేవారు. అప్పుడు ఆయన మాకు సర్వీసెస్ అంతా నేర్పించుకోవడానికి కారణం. పుట్టపర్తి సర్వీస్ గురించి చెప్తానండి. అయితే ఒకసారి 11 బస్సులు వేసుకొని బాల వికాస్ పిల్లలంతా తీసుకెళ్ళాము. తీసుకెళ్ళిన తర్వాత అందరినీ కూర్చోబెట్టేటువంటి బాధ్యత మాకు ఇచ్చారు. నాకు తర్వాత ఏజీ ఆఫీస్లో సాయి ప్రసాద్ గారు అని చెప్పి ఉండేవారు. ఇప్పటికి ఉన్నారు. మా సరూనగర్ సంపి పెద్దవాడు అయిపోయాడు, బాగా ఏజ్డ్ అయిపోయాడు. మా ఇద్దరికి ఏం చేశారంటే ఆ సాయి కులంగాలను అందరినీ కూర్చోబెట్టేటువంటి బాధ్యత ఇచ్చారు. సో అందరినీ మేము పిల్లలను, గురువులను, పేరెంట్స్ అందరినీ కూడా వాళ్ళు చూపించినటువంటి, ఇప్పుడు అంటే నరేంద్ర ఉన్నారు, అప్పుడు మీకు తెలుసు సహా అని ఉండేవాడు బెంగాలీ అతను, ఈ కూర్చోపెట్టేటువంటి సహా. తర్వాత రాజారాం రెడ్డి గారు వచ్చారు, తర్వాత ఇప్పుడు నరేంద్ర ఉంటాడు. అయితే ఆ సహా ఉండేవాడు మాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తిగా. అతను చెప్పాడు ఇద్దరు పెట్టాదు అని. అందరిని కూర్చోపెట్టిన తర్వాత మా ఇద్దరికి సీట్లు లేవు, నాకు సాయి ప్రసాద్ గారికి సీట్లు లేవు. ఎట్లా మరి డిస్టర్బ్ చేస్తే బాగుంటుంది, ఇంకా స్వామి వచ్చే టైం అయిపోయింది. స్వామి చకచకచ నడుచుకుంటూ వచ్చేవాడు, అప్పుడు ఎంత యాక్టివ్గా ఉండేవాడు మీకు తెలుసు కదా. సో మేమేం చేసామంటే ఫస్ట్ రోలో వెళ్ళి లాస్ట్లో కూర్చున్నాం, మాకు సీట్లు లేవు ఇద్దరికి. అయితే స్వామి వచ్చారు. స్వామి వచ్చి ఫస్ట్లో కన్వీనర్, తర్వాత వేరే కూర్చొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా లాస్ట్కి వచ్చాడు. ఫస్ట్ రోలో లాస్ట్కి వచ్చేసి నేను సాయి ప్రసాద్ కూర్చున్నాము. ఎక్కడి నుంచి వచ్చారు అంటే నేను సాయి ప్రసాద్ లేచి స్వామి సరూర్ నగర్ హిమాయత్ నుంచి వచ్చామంటే మంచిదని చెప్పి నా భుజం పైన తట్టి చాలా ఆనందం, సంతోషం పొందాలని చెప్పి రెండోసారి ఒకసారి మాట్లాడడం జరిగింది. 2 సార్లు స్వామితో ఫిజికల్గా మాట్లాడాను. తర్వాత మూడోదని చెప్పాను కదా, మూడో సంఘటన కూడా ప్రశాంత్ లేని సర్వీసెస్ గురించి మీకు ఒక నిమిషం చెప్తానండి. అంటే మాకు ఈ హరిహరన్ గారు శివంలో ఉండేటువంటి హరిహరన్, తర్వాత డాక్టర్ అంజనేయ గారు, తర్వాత మలక్పేటలో గోపాల్ అని ఉండేవాడు. వీళ్ళంతా మాకు మంచి ట్రైనింగ్ ఇచ్చారని నిజంగా చెప్పాలంటే ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దోస్ ఎల్డర్స్. ఎట్లాంటి తరఫీదు ఇచ్చారంటే పుట్టపర్తిలో నాకు ఇప్పుడు పుట్టపర్తి సర్వీస్ అంటే నాకు ఇట్లా ముట్టిలో ఉంటాయి అన్నమాట. అంటే 1000 మందికి పోస్టింగ్స్ ఇవ్వాలంటే నేను ఒక్క క్షణంలో ఇచ్చేస్తాను. 700 మందికి పోస్టింగ్స్ అంటే పుట్టపర్తి యొక్క జియోగ్రఫీ అంతా కూడా మన మైండ్లో ఉంటుంది. అంత క్షుణ్ణంగా పరిశీలించాం పుట్టపర్తిని, అన్ని ఏళ్ళు సాధన చేశాం. నిజంగా చెప్పాలంటే అది భగవంతుని యొక్క అనుగ్రహమే. ఏ పాయింట్లో ఎక్కడెక్కడ ఏ డ్యూటీ చేయాలి, సేవాదాన్ని ఎంతమందిని ఇవ్వాలి, వాళ్ళు ఏ డ్యూటీ చేయాలని చెప్పి, అంటే అది పిచ్చి అనుకోవాలనో ఏమనుకోవాలనో శంకరప్ప ఒక పుస్తకమే రాశాను మొత్తం.
సేవా విభూతి అని పుస్తకం మన సత్యనారాయణ గారు ఉండేవారు అప్పుడు. సత్యనారాయణ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, నరసింహరావు గారు స్టేట్ ప్రెసిడెంట్. అప్పుడు ఒక పుస్తకం రాశాను నేను, నాది ప్రధానమైన పాత్ర, మిగతా వాళ్ళంతా కూడా కొంత కంట్రిబ్యూట్ చేశారు. సేవా విభూతి అని చెప్పి, అంటే దాంట్లో ఏముంటుందంటే ఏ పాయింట్లో సేవాదండి ఎంతమంది అవసరం ఉంటుంది, వాళ్ళు చేయాల్సిన డ్యూటీలు, అంటే జనరల్ హాస్పిటల్ అనుకోండి, సూపర్ స్పెషాలిటీ అనుకోండి, క్యాంటీన్ అనుకోండి, తర్వాత గార్డెన్ డ్యూటీస్, తర్వాత సమాధి డ్యూటీస్, లేకుంటే సెక్యూరిటీ ఆఫీసర్స్ కానీ, ఎన్నిట్లో కూడా మొత్తం వెస్ట్రన్ క్యాంటీన్, నార్త్ క్యాంటీన్ మొత్తం కూడా ప్రశాంతి నిలయం అంతా కూడా మనకి ఎంత అవగాహన వచ్చేసిందంటే అన్ని సేవలు చేయడం వల్ల. వాటిపైన ఒక బుక్ రాస్తే స్వామి వచ్చి ఆ బుక్ను ఆవిష్కరించి విభూతి ఇచ్చాడు. అంటే సో హ్యాపీ, ప్రతి క్షణం నన్ను ఎంత అనుగ్రహిస్తూ వస్తున్నాడంటే నాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే ప్రతిదీ రిసిప్రికేట్ చేస్తున్నారు స్వామి నిజంగా అనేది నాకు ఒక ఆనందమైనటువంటి విషయం అన్నమాట. అటు సేవలు అనుకోండి, ఇటు అనుకోండి. తర్వాత ఇంకా అన్ని సేవల్లో ప్రధానమైన పాత్ర స్టేట్ ఇన్ఛార్జ్గా తర్వాత చాలా చేసాం. అన్ని రకాలైన డ్యూటీ చేసిన తర్వాత ఆ విధంగా అది కంటిన్యూ చేసుకుంటూ వెళుతున్నాం. తర్వాత ఒక్క సంఘటన, మన కొడైకెనాల్లో జరిగిన ఒక సంఘటన చెప్పేసి ముందుకు పెట్టుకున్నాం. కొడైకెనాల్లో మేము ప్రతిసారి మీకు ఒక విషయం చెప్పాలంటే, అంటే మనం పెద్దవాళ్ళ నుంచి చాలా విషయాలు నేర్చుకుంటాం. మాకు ఒక మంచి డిసిప్లైన్డ్, వెరీ స్ట్రిక్ట్ ఒక సేవాదలు ఉండేవాడండి, పాపారావు. ఆయన జోన్ 1 స్టేట్ కోఆర్డినేటర్, అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం. ఏప్రిల్లో ఒక బ్యాచ్, ఒక 10 రోజుల బ్యాచ్. నేను కొన్ని రోజులు ఏం చేశానంటే అనంతపురం, కడప, కర్నూలు కొన్నిటికి నేను బాధ్యత వహించాను ఒకసారి. తర్వాత కొన్నేళ్ళు మెదక్, మహబూబ్నగర్, రంగారెడ్డికి బాధ్యత వహించాను. ఎప్పుడు కూడా జోన్ 11, జోన్ 1 తోటి టైఅప్ చేసేవాడు. అక్కడి నుంచి సేవలు రావాలి, ఇక్కడి నుంచి సేవలు రావాలి. సో నాకు పాపారావు గారు, ఐ వాజ్ నాట్ ఏ స్టేట్ కోఆర్డినేటర్, మాకు వెంకటేశ్వరరావు గారు అని చెప్పి రామ్నగర్లో ఉండేవారు. తర్వాత మాకు సత్యనారాయణ గారు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆర్ఆర్ ఉండేవాడు. అయితే ఈ 3 జిల్లాలకు నేను ప్రాధాన్యత వహించేవాడిని, రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్. పాపారావు గారు ఎంత గొప్పవాడు అంటే నిజంగా ఆయన, విష్ణురావు నీవు స్టేట్ కోఆర్డినేటర్ కాకుండా సరే నాకు ఈక్వల్గా పనిచేస్తున్నావు, నీవు నా దగ్గర కూర్చోవాలి ప్రతిసారి స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అని ఎన్నోసార్లు వెళ్ళేవాడిని బస్సులు తీసుకొని. బెంగళూరులో ఉంటే బెంగళూరుకి వెళ్ళేవాడు, కొడైకెనాల్ ఉంటే కొడైకెనాల్ వెళ్ళేవాడు. స్వామితో మొదలై మాట్లాడుకొని పర్మిషన్ తీసుకొని, నారాయణ అని చెప్పి సెక్రటరీ గారు ఉండేవారు అక్కడ పుట్టపర్తిలో. నారాయణ గారి చేతో వాళ్ళు తమిళనాడు సేవలకు చెప్పేసి మేము కొడైకెనాల్, బెంగళూరుకి వెళ్ళేవాడు. చాలాసార్లు స్వామికి లెటర్స్ ఇవ్వడం, రిపోర్ట్స్ ఇవ్వడం, స్వామి చేత మాట్లాడించడం, అందరూ ఆయన పక్కన కూర్చోబెట్టి నాకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాడు. అయితే ఒక్కసారి మేము కొడైకెనాల్ వెళ్ళాం, మొదలై ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. 7 బస్సులు తీసుకొని కొడైకెనాల్ వెళ్ళాం. అనుకోకుండా మా ఫ్యామిలీ కూడా ఉంది. నాకు అప్పుడే 2 అమ్మాయిలు, ఒక చిన్న పాప 3 ఏళ్ళు, పెద్ద 5 ఏళ్ళు, 2 పిల్లలు తీసుకొని మా మిస్సెస్ కూడా వచ్చేసింది. కొడైకెనాల్ అందరూ వెళ్ళాం. ఎక్కువ రష్, తర్వాత వర్షం పడుతుంది ఆ రోజు. మేము వెళ్ళిన తర్వాత స్వామికి తెలుసు ఆల్రెడీ సేవాదాలు వస్తున్నారు ఆంధ్ర నుంచి, మంచి భోజనం ఏర్పాటు చేశారు అక్కడ మన కొడైకెనాల్లో. సాయి శృతి అని ఉంటుంది, కొడైకెనాల్ చూసిన వాళ్ళకి తెలుసుంటే. సో అక్కడ ఏం చేశారంటే సేవాదళి వాళ్ళను లోపలికి వచ్చి పెట్టారు, ఫ్యామిలీస్తో ఉన్న వాళ్ళని బయటకు వచ్చి పెట్టారు భోజనాన్ని. అయితే స్వామి అంతా తిరుగుతూ అందరికీ మంచిగా వడ్డించారా లేదని చెప్పేసి నేను కూర్చున్న చోటికి నేను పాపారావు గారు అంతే గ్రూప్ లీడర్స్ అనుకోండి, ఏదో సంసాటం లేకపోతే మమ్మల్ని ఒక మంచి ప్లేస్లో కూర్చోపెట్టారు. నా దగ్గరికి వచ్చి స్వామి కింద వంగి అన్నం మెతుకులు పెట్టుకొని ఇది ఉడకలేదని చెప్పి తమిళ వాళ్ళకి చెప్తున్నాను. ఏ సరి ఇల్లియా, ఏ సాధం అని చెప్తున్నాడు అనమాట. నేను తమిళ్ వచ్చు నాకు కూడా, అది గురించి నేను అర్థం చేసుకున్నాను. అంటే ఎంత క్లోజ్గా ఉన్నారంటే ఆల్మోస్ట్ లైక్ ఈ శంకరప్ప గారి కంటే ఇంకా దగ్గరగా స్వామి యొక్క ఫేసు, ఆ రోబంతా నాకు అనిపిస్తుంది. స్వామి యొక్క అంత క్లోజప్లో అవతార పురుషుడు చూడడం అనేది నాకు నిజంగా, అంటే ఈ కొన్ని సంఘటనలు మన జీవితంలో మిగిలిపోతాయి, అన్ని మిగిలవు కదా. అది స్వామి నిజంగా ఎంత క్లోజప్లో నాకు పక్కన అంటే నేను పెట్టుకున్న ఇస్తర్లో అన్నం తీసుకోవాలంటే వంగాలి కదా స్వామి, వంగేసి అది ఇట్లా 2 మెతుకు పెట్టుకొని ఏదో సాధన ఎల్లి అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాడట. వాళ్ళ సేవలను పిలుస్తుంటే వాళ్ళు వెంటనే మార్చేసి ఏదో చేశారు. నాకు అప్పుడు అనిపించింది స్వామి ఇంత దగ్గరలో చూసి. అయితే బ్రహ్మార్పణ మనం ఏం చేస్తామంటే కళ్ళు మూసుకొని చెప్తాం, ఇంక కళ్ళు మూసుకోవడం ఎందుకు, ఎదురుగానే స్వామిని పెట్టుకొని ఇంకా బ్రహ్మార్పణ మళ్ళీ చూడటం, స్వామిని చూసుకుంటే బ్రహ్మార్పణం చెప్తామని. అంటే సో క్లోజ్ భగవంతుడి యొక్క దర్శనం అనుకోండి. నిజంగా అంత క్లోజ్లో భగవంతుడు దాంట్లో మంచి యాక్టివ్గా ఉన్నాడు స్వామి. ఈ చైర్ దర్శనాలు, కార్ దర్శనాలు కాదు, అప్పటికి మంచి స్వామి మంచి యాక్టివ్గా ఉన్నాడు. సో ఆ విధంగా ఏంటంటే స్వామిని ఎంత దగ్గరగా చూడడం, దర్శనం చేసుకోవడం నా జీవితంలో ఇవన్నీ కూడా మరపురానటువంటి ఒక సంఘటనలుగా
మా మ్యారేజ్ అనుకోండి, స్వామితో మాట్లాడడం అనుకోండి, కొడైకెనాల్ అనుకోండి, ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే బ్రహ్మాండమైనటువంటి ఒక తీపి గుర్తులుగా నా జీవితంలో మిగిలిపోయాడు అని చెప్పాలంటే. తర్వాత ఒక ఇన్సిడెంట్ అంటే స్వామి మనం ఒకటి అనుకుంటే దాని స్వామి ఎప్పుడు కూడా మళ్ళీ తరికించాడు. అంటే స్వామి పైనే పూర్తిగా భారం వేస్తే స్వామి విల్ టేక్ కేర్. మనం సపోజ్ 2 జాబ్స్ ఉన్నాయనుకోండి, నేను ఈ జాబ్లోకి పెడతా అంటే స్వామి ఇంటర్ఫేర్ కాడు, సరే వెళ్ళు అంటాడు, స్వామి చూసుకుంటాడు. తర్వాత ఒక చిన్న సంఘటన చెప్పేసి, అంటే స్వామి యొక్క తత్వాన్ని కొంతవరకే స్వామి చెప్పాడు, నన్ను అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు కాదు, మీరు నా నుంచి కేవలం ఆనందాన్ని పొందండి అంతే మీరు చేయాల్సింది. డోంట్ ట్రై టు అండర్స్టాండ్ సత్యసాయి బాబా, ఇట్ ఈస్ బియాండ్ యువర్ ఇమాజినేషన్ చెప్పాడు. మన సత్యసాయి స్పీచ్లో ఉంది 7 and 7 వాళ్ళు ఇప్పుడే చెప్తున్నారు సార్. సముద్రం అంతటి ఇంకు తీసుకొని భూమి అంతటి పేపర్ తీసుకొని రాసినా ఎవరు రాయలేరు, మహామహులు పెద్ద సైంటిస్ట్ కూడా నన్ను అర్థం చేసుకోలేదని చెప్పారు. మీరు చేయాల్సింది ఏంటంటే ఆనందాన్ని పొందండి నన్ను, అంతే, అంతవరకే ఉండండి తప్ప ఎక్కువగా నన్ను స్టడీ చేసేందుకు ప్రయత్నం చేయాలి. సో ఒక చిన్న సంఘటన చెప్పేసి నేను ముందుకు పెడతాను. సంస్థ ఏంటంటే మా పెద్దమ్మాయికి సాయిలత అని పేరు పెట్టాడండి, మామూలుగా లైన్లో వస్తే. చిన్న అమ్మాయికి కూడా మేము అదే ఎక్స్పెక్ట్ చేసాం, పేరు పెడతారని చెప్పి. కూర్చున్నారు మా మిస్సెస్ వాళ్ళ అమ్మ కూర్చున్నారు. ఇంకా అయితే మా మామగారు ఏం చేశారంటే ఉండబట్టలేక 2 రోజులు అయింది 3 రోజులు అయింది స్వామి పలకరిస్తలేడు అంటే మా మామగారు ఏం చేశారంటే పెద్ద అమ్మాయి సాయిలత కదా, చిన్న అమ్మాయి శాంతిలత పెట్టేయండి అన్నాడు. అంతే, మళ్ళీ స్వామి మనకి చూస్తే ఎప్పుడైతే నీవు డిసైడ్ చేసుకున్నావో హీ విల్ నెవర్ ఇంటర్ఫియర్ అన్నాడు. అంటే వాళ్ళు ఏం చేశారు, మా మిస్సెస్ తర్వాత వాళ్ళ అమ్మ చాలా క్లెవర్ లేడీస్, స్వామి దగ్గర చాలా మా అత్తగారు చాలా ధైర్యస్తుంది బాబు, స్వామితో డైరెక్ట్గా మాట్లాడుతుంది, అంత గొప్ప వ్యక్తి అని, చాలా ధైర్యం. స్వామి వస్తులేడు, లేదు నేను కూర్చుంటాను అంతే. అక్కడ ఏంటంటే వాళ్ళకి అంతే స్టాఫ్, ఎందుకంటే మా బ్రదర్ని అక్కడ పనిచేస్తున్నాడు, యూనివర్సిటీలో పనిచేస్తాడు కాబట్టి స్టాఫ్లో కూర్చుంటారు. మా మిస్సెస్ కూడా వెళ్ళి కూర్చునేది, అంతే, ఎవరు అడిగేవాడు కాదు. ఇప్పటికైనా రాణి ఆంటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వెళ్తే వీళ్ళని స్వరూప వచ్చి ఇక్కడ కూర్చో అని చెప్తారు. మా మిస్సెస్ పేరు సత్యస్వరూప, అంటే ఇప్పటికి కూడా వాళ్ళ పొజిషన్ ఇస్తారు. అంటే మా బ్రదర్ని అక్కడ 30 years పనిచేశాడు యూనివర్సిటీలో. అదే సందర్భంగా ఏంటంటే వెళ్ళి కూర్చొని, అయితే మా అత్తగారు లేలే నేను వెళ్ళాల్సిందే, శాంతికి పేరు పెట్టించాల్సిందే అంటే, శాంతి అంటే చిన్నమ్మాయి, చిన్నమ్మను రాదు, 10 రోజులు అయింది పలకరిస్తున్నాడు, ఇంకా పోయే టైం వచ్చింది ఊరికి వెళ్ళాలి అని. అట్లయితే స్వామి శాంతిలత అని పెట్టుకుంటామంటే ఆ రోజు వచ్చి స్వామి ఊరి పెట్టాడు అమ్మాయికి. ఎప్పుడైతే మనం డిసైడ్ చేస్తామో ఈ విల్ నాట్ ఇంటర్ఫియర్ అంటే, ఆ విషయం చెప్పేటందుకు స్వామి యొక్క తత్వం చెప్పేందుకు మనకు ఒక సంఘటన ఎట్లా జరుగుతుందని చెప్పేది. అందుకే నెవర్ డిసైడ్ యువర్ సెల్ఫ్, లెట్ హిమ్ డిసైడ్ అనేది నేను ఇప్పుడు చెప్పడానికి. ఏదైనా సరే స్వామి నీవు డిసైడ్ చేసి చెప్తేనే నేను చేసుకుంటానంటే తప్పకుండా డిసైడ్ చేస్తాడు ఆయన. నీవు డిసైడ్ చేసావనుకో పోరా అంటాడు అంతే. సో ఆ విధంగా ఏంటంటే ప్రతి సంఘటన మనకు ఒక గుణపాఠం నేర్పిస్తుంది. ఆ విధంగా స్వామి ఇంకా మనకు ఫిజికల్గా ఉన్నప్పుడు ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ నాకు ఎన్నో ఈ విధంగా సేవా డ్యూటీస్ ఇవ్వడం చేయడం. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకా స్వామి స్పోక్ అనేది అయిపోయింది. తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయండి, అంటే ప్రత్యక్ష అనుభవాలని తర్వాత టైం ఉంటే చెప్తాను. పర్సనల్ సాధన గురించి ఏంటంటే, నేను మామూలుగా మహబూబ్నగర్ నరసింహరావు గారు ఉన్నప్పుడు నాకు 4 జిల్లాల ఇన్ఛార్జ్గా పెట్టారండి. ఆయన లెటర్ ఇష్యూ చేశారు. మన కరీంనగర్ తర్వాత మెదక్ జిల్లాల జ్ఞాపకంలో చాలా ఒక సర్కులర్ ఇష్యూ చేశాడు. బట్ నేను మోస్ట్లీ మహబూబ్నగర్ జిల్లాకే ఎక్కువ పరిమితం అయ్యేవాడిని. కంబైండ్ మహబూబ్నగర్, ఇప్పుడు 5 జిల్లాలుగా అది మారిపోయింది. కంబైండ్ మహబూబ్నగర్లో నేను తర్వాత ఇంకొక వ్యక్తి గురించి కూడా ఇక్కడ నేను మీకు చెప్తాను. సర్వోత్తముడు గారి యొక్క బ్రదర్ విజయసాయి గారు అని ఉంటారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫైనెస్ట్ స్పీకర్స్ అండ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ పర్సనాలిటీస్ ఇన్ మై లైఫ్ అండి. వాళ్ళ తండ్రి కవికుమార్ అని చెప్పి సనాత సారథిలో పనిచేసేవాడుగా. సర్వోత్తముడు గారి యొక్క పెద్ద హీఈస్ నో మోర్ అండి, కొంచెం అతనికి ఆరోగ్యం బాగా ఎల్ఐసిలో ఉండేవాడు. నాకు చాలా క్లోజ్గా ఉండేవాడు. ఇద్దరం కూడా మహబూబ్నగర్లో ఎక్స్టెన్సివ్గా టూరింగ్ చేసేవాళ్ళం. అన్ని సమితిలతో అన్ని యొక్క భజన మండలితో టచ్లో ఉండేవాళ్ళం. సో ఆ విధంగా మనకు ఇప్పటికి కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఏంటంటే ఐఎమ్ వెల్ నోన్ పర్సన్ అండి. అంటే కంబైన్డ్ 5 జిల్లాలైనా సరే స్వామి ఆ విధమైనటువంటి ఒక మంచి మనకు ఒక స్వామి భక్తుడిగా మనకు ఒక పేరు అక్కడ ఒక సేవాదలుగా మనకు గుర్తింపు ఇచ్చాడు అని చెప్పాలంటే. సో ఆ విధంగా ఇక మహబూబ్నగర్ జిల్లాకి నేను పరిమితం అయ్యి ఎన్నో కార్యక్రమాలు చేయడం ఏంటంటే 2 కార్యక్రమాలు ఇంట్రడ్యూస్ చేసాం. ఎప్పటికి కూడా చాలా మంది చేస్తున్నా. 2 మీకు త్వరగా చెప్పేసి మనం పెట్టుకుందాం. ఒకటి సాయి దర్శన్ అని, ఒకటి ప్రశాంతి దర్శన్ అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసాం. అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి వాడు కూడా చేసేటువంటిది అది ఏంటంటే, మనం ఉదయం లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. అందరికీ కూడా ఏంటంటే బ్రహ్మముహూర్తంలో లేవడం అనేది చాలా ఇంపార్టెంట్.
ప్రతి సాయి డివోటీ వెదర్ యూఆర్ కనెక్టెడ్ టు సమితి కనెక్ట్ అవుతున్నావా లేదా ఇంట్లో ఉన్నావా అనేది దట్స్ ఓకే. మీ యొక్క టైంని బట్టి మనం కొంతమంది సమితికి వస్తారు, కొంతమందికి రారు. ఉద్యోగపరంగా నైట్ షిఫ్ట్ ఉంటాయి, కొంతమందికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, లేట్గా పనిచేస్తారు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ సూర్యోదయం కాకుండా లేవాలి మన సాయి భక్తులు. సో ఆ ఏంటంటే ప్రిన్సిపల్ మనం పాటించినప్పుడు ఏంటంటే సాయి దర్శన్, ప్రశాంతి దర్శన్ అనే రెండు పదాలు ఇంట్రడ్యూస్ చేసి మొత్తం జిల్లా అంతా కూడా ఫ్లోట్ చేస్తే చాలా సక్సెస్ఫుల్గా అయింది. ఏంటంటే ప్రశాంతి దర్శన్ అంటే ప్రతిదినం కూడా కూర్చున్న మనం అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. ఎందుకంటే స్వామి కూడా ఒకటి చెప్పారు ఏంటంటే, మన శంకరప్ప గారికి, రవి గారికి, ఇక్కడ సునీల్ సీనియర్ డివోటీస్ తెలుసు ఏంటంటే, ఒకటి గుర్తుంచుకునేది ఏంటంటే, నేను నా జీవితంలో ఈ ప్లాట్ఫామ్, దట్ మీన్స్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ప్లాట్ఫామ్ ఈజ్ ఎ యూనిక్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ నేను ఒక భక్తుడిగా, ఒక సేవాదలుగా, ఒక మెసెంజర్గా ఏంటంటే స్వామి చెప్పింది ఏంటి, నీవు పాటించకుండా ఏది చెప్పొద్దని చెప్పాడు. ఫస్ట్ డూ అండ్ ప్రొఫెస్. ఫస్ట్ నీవు సేవ్ చేసి ఇతరులు వచ్చాడు. నీవు ప్రశాంతిలో వెళ్ళకుండా వేరే వాళ్ళని వెళ్ళమని చెప్పారు. నీవు నగర సంగీతానికి రాకుండా వేరే వాళ్ళని అడగడానికి నీకు అర్హత లేదు. సో స్వామి యొక్క ప్రిన్సిపల్ ఏంటి, మనము చేసి ఇతరులకు చెప్పాలి. దిస్ ఈస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్. ఈ రెండు మనం ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నాం కాబట్టి మా జిల్లాలో చేసి చాలామంది ఇక్కడే చేస్తున్నారు. ఏంటంటే ప్రశాంతి దర్శనం అంటే ఏమిటి అనేది సాయి దర్శనం నేను చెప్పేస్తాను. ప్రశాంతి దర్శనం అంటే ఓంకార మందిరం ఉంది మీకు. మనం ఓంకార సుప్రభాతం చేస్తాం, ధ్యానం చేస్తాం. అక్కడ ఆ ఓంకార మందిరం ఒక్కసారి మీరు బాగా గమనించిన వాళ్ళైతే నేను చెప్పింది మీకు జ్ఞాపకం వస్తుంది, లేకుంటే వినండి. ఓంకార మందిరంలో మీరు కూర్చుంటే ఫస్ట్ ఎదురుగా ఏం కనపడుతుంది, స్వామి యొక్క విగ్రహం కనిపిస్తుంది. తర్వాత ఒకవైపు సత్యసాయి బాబా గారి ఫోటో, ఇంకోవైపు షిరిడి బాబా గారి ఫోటో. తర్వాత మీరు చూస్తే జాగ్రత్తగా గమనిస్తే సత్యసాయి బాబా గారి యొక్క ఫోటో పైన షిరిడి బాబా ఫోటో ఉంటుంది, షిరిడి బాబా గారి ఫోటో పైన సత్యసాయి గారి ఫోటో. దిస్ రివర్స్గా ఉంటుంది మీకు ఆర్టీ సార్. తర్వాత మధ్యలో ఏముంటుంది చెప్పండి, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి పైన. చుట్టూ ఉంటాయి దశావతారాలు. మీరు వెనక్కి తీస్తే ఉంటుంది కృష్ణుడు, అర్జునుడు ఉంటారు. పైన ఏముంటాయి చెప్పండి, శివపార్వతులు ఉంటారు, గణేష్ ఉంటాడు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు. దిస్ ఇస్ ద ఓంకార మందిరం యొక్క డిస్క్రిప్షన్. ఇది ప్రతిరోజు మనం ఇంట్లో కూర్చొని ఈ యొక్క మందిరం యొక్క దర్శనం చేయాలి. దిస్ ఈస్ కాల్డ్ ప్రశాంతి దర్శనం. నేను పడుకునేటప్పుడు నిద్ర లేచుడే ఫస్ట్ నేను వెళ్ళేది ఏంటంటే ఓంకార దర్శనం గడుపుతాను. స్వామి యొక్క విగ్రహం, స్వామి యొక్క ఆ యొక్క ఫొటోస్, సీతారామ లక్ష్మణ, తర్వాత గీతాచార్యుడు, అన్ని యొక్క దశావతారాలు. ఈ యొక్క అయిన తర్వాతనే ఒక 5 minutes తర్వాత నేను కిందికి దిగి నేను మళ్ళీ నా కార్యక్రమాన్ని గడుపుతాను. అయితే ఇది ప్రశాంతి దర్శనం అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోటో చేయండి. ఎక్కడి నుంచి సాయి దర్శనం. సాయి దర్శనం ఏంటంటే తర్వాత మనం ఏం చేస్తాం, బ్రష్ చేసుకుంటాం, తర్వాత స్నానం చేసి మన కాలకృత తీసుకొని మనం పూజారానికి వెళ్తాం. ఏదో మనకు టైం ఉంటే 5 నిమిషాలు 10 నిమిషాలు, లేకుంటే ఏదో మనకు తల్లిదండ్రులైనటువంటి కొంతమంది గాయత్రి మంత్రం చేస్తారు, కొంతమంది సాయి గాయత్రి చేస్తారు, కొంతమంది ఏదో ఊరికి మొక్కుకొని వెళ్ళిపోతారు. ఏదైనా సరే మీరు 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా దేవుడి దగ్గరికి అయితే వెళ్తాం కదా తప్పకుండా. ఉద్యోగానికి వెళ్లే ముందు, జాబ్కి వెళ్లే ముందు తప్పకుండా మనం దేవుడి రూమ్కి అయితే వెళ్ళకుండా ఉండదు, లేకుంటే దేవుడి పడవ ఎక్కడో పెట్టుకుంటాం కదేంటో. అక్కడ ప్రశాంతి దర్శనం పట్టు సాయి దర్శనం ఏంటంటే, సాయి కుల్వంత్ హాల్లో స్వామి వస్తున్నట్టుగా, దర్శనం ఇస్తున్నట్టుగా లేడీస్ వైపు వచ్చారు, జెంట్స్ వైపు వచ్చారు, స్టూడెంట్స్ వైపు వచ్చారు, స్టాఫ్ వైపు వచ్చారు, లెటర్స్ తీసుకున్నారు. మంచి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది. స్వామి యొక్క దర్శనం అంతా ఆ యొక్క మెమరైజ్ చేసుకోవాలి. దిస్ ఇస్ కాల్డ్ సాయి దర్శనం. ఇది రోజు మీరు చేయండి, మీకు ఎంత శుభం కలుగుతుందంటే నిజంగా చెప్పాలంటే మనము, మన ఫ్యామిలీస్, మన పిల్లలు, మన తల్లిదండ్రులు కూడా క్షేమంగా ఉంటారు. స్వామిని చెప్పారు, కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ అంటే ఎప్పుడు నన్ను జ్ఞాపకం పెట్టుకుంటారా, నేనే చూసుకుంటానని చెప్పాడు. ఎలా జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఇట్లాంటి కార్యక్రమాల ద్వారా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సో ఫస్ట్ది సూర్యోదయం కాకపోతే బ్రహ్మముహూర్తంలో లేవాడి ప్రశాంతి దర్శనం చేసుకోవాలి, సాయి దర్శనం చేసుకోవాలి. ఇవి మనం ఇంట్రడ్యూస్ చేసాం. చాలా బ్రహ్మాండంగా చాలామంది డివోటీస్ ఇప్పటికీ చేస్తున్నారు. ఇది పర్సనల్స్ అడిగిన తర్వాత కొడైకెనాల్ చెప్పాను కదా, తర్వాత బాల వికాస్, డ్రెస్ కోడ్ చెప్తాను, తర్వాత సత్సాయి స్పీక్స్, ట్రావెలింగ్ అండ్ ట్రైనింగ్ క్యాంప్స్. తర్వాత ఒక సంఘటన ఇప్పుడే మన బ్రదర్ చెప్పాడు, నగర సంకీర్తన గురించి చెప్పాడు. ఏదైనా కానీ ఒక సంఘటన కానీ ఒక వ్యక్తి కానీ చెప్తే చేయం సార్. నిజంగా చెప్పాలంటే ఎవడోడు మనం తోస్తాడు.
ఆ తోసేది ఎవడో కాదు, ఆ రవి ద్వారా భగవంతుడు తోస్తున్నాడు నన్ను, లేకుంటే ఈ ప్రవీణ్ ద్వారా భగవంతుడు. ఎందుకంటే స్వామి రాలేడు కదా. సో ఏం చేశాడు, ప్రవీణ్లో ఎంటర్ అయ్యాడు, నాతో మాట్లాడించాడు. లేకుంటే శంకరప్పతో మాట్లాడు, లేకుంటే ఈ సిస్టర్ ఎవరో మాట్లాడారు. ఎవరు మాట్లాడుతున్నారు? స్వామి ఆమె ద్వారా నాకు చెప్పిస్తున్నాడు, స్వామి ఈయన ద్వారా చెప్పిస్తున్నాడు. అయితే ఏది కూడా మనం జనరల్గా చేయం రవీంద్ర అని చెప్పాలంటే, ఎంత గట్టికులం అంటే అంత గట్టికులం. ఎందుకంటే ఒక సంఘటన జరిగింది సాయిరాం చెప్తాను. ఈరోజు చెప్పారు మన ఇంట్రడక్షన్లో 13 ఏళ్ల నుంచి నగర సంగీతం చేస్తున్నాను. అది మామూలుగా వచ్చిన సంగీతం కాదండి బాబు, తోస్తే పడ్డాను అంతే. ఓ జోక్ ఉంది కదా, ఈ అదేదో లేక్లో పడ్డాడు, అందరు వచ్చి కంగ్రాచులేట్ చేస్తున్నారు, అది వాడిని సేవ్ చేయాలి. నన్ను తోసింది ఎవడరా చెప్పండి ఫస్ట్. వాడిని నేను సేవ్ చేశాను. పిల్లవాడు ఏదో పడ్డాడు, లేక్లో పడ్డాడు, వాడిని ఇప్పుడు వెళ్ళి వాడు తీసుకొని వస్తున్నాడు పిల్లాడు. కంగ్రాచులేషన్స్ చెప్తే ఫస్ట్ అదంతా కలిగి నన్ను ఎవడు తోసాడు చెప్పండి ఫస్ట్. అంటే మనం యాదృశ్చికంగా మానవుల యొక్క రెసిస్టెన్స్ అనేది చాలా ఉంటుంది, నెగిటివ్ రెసిస్టెన్స్. అయితే 1986 బర్త్డే, ఇప్పుడు ఇది 100 బర్త్డే చేసుకున్నాక కరెక్ట్గా 14 ఏళ్ల కిందట మా సరూర్ నగర్లో నగర సంగీతం చాలా బాగా చేస్తాం, బ్రహ్మాండమైన నగర సంగీతం. ఈ రోజు కూడా నగర సంగీతం చేసి ఇచ్చాం. అయితే మంచి స్ట్రెంత్ వస్తుంది. లాస్ట్ డే ఏం చేస్తారంటే కన్వీనర్ ఇంట్లో కానీ డిపి ఇంట్లో కానీ పెట్టుకుంటారు. యాదగిరిరావు గారు మాకు కన్వీనర్గా ఉండేవాడు, సరూర్ నగర్ సమితి కన్వీనర్, నాకు బాగా క్లోజు. అయితే మంచివాడు, చాలా మంచి కార్యకర్త. వాళ్ళ ఇంట్లో లాస్ట్ డే నగర సంగీతం చేశారు. ఇప్పుడు అది 86th బర్త్డే లాస్ట్ నగర సంగీతం. అది సుమారుగా 150 మంది వస్తారు, మంచి ప్రసాదాలు. అవన్నీ మీకు తెలుసు కదా, బ్రహ్మాండమైన ప్రసాదాలు అవన్నీ పెడతారు. అవన్నీ మనం ఎంత చెప్పినా ఎవరు వినరు. తినేవాళ్ళు ఎక్కుంటారు కాబట్టి చెప్పేవాళ్ళు ఎవరు వినడు. మంచిగా తింటారు, ఇక తీసుకొని పోతారు, మళ్ళీ ఇంటికి కూడా తీసుకొని పోతారు. సో అదే ఇంకా దాన్ని మనం ఎవరు ఈ జన్మలో అయితే మనం అయితే ఆపలేము శంకరప్ప, నిజంగా చెప్పాలంటే. అది మనం చేతి లేదు. సో యాదగిరిరావు గారు కూడా పాపం అందరితో పాటు ఏం చేస్తాడు, మంచి బ్రహ్మాండమైన ప్రసాదం ఏర్పాటు చేశాడు అని చేశాడు. సరే, అంతకంటే ముందు జరిగింది చెప్తాను. ఏంటంటే నగర సంగీతం అంతా రిటర్న్ వచ్చాము. నా సుబ్రహ్మణ్యం పాట అయిపోయింది, తర్వాత నగర సంగీతం హారతి అయిపోయింది. అంత అయిపోయిన తర్వాత మంచి ప్యాక్డ్. జనరల్గా ఏదో నన్ను చెప్పమంటారు, నేను కానీ ఎవరైనా ఉంటే సరే ఏదైనా మాట్లాడితే సరే ఏదో నా విషయాలు చెప్పుకున్న తర్వాత కూర్చుంటాను. ఇద్దరు జెంట్స్ లేచారు. ఇద్దరు జెంట్స్ లేచి దాని ఏమంటే ఒక ప్రపోజల్ పెట్టారు. ఇప్పటి నుంచి రోజు నగర సంగీతం చేయాలనుకుంటున్నాం, మీకు వైట్ పేపర్స్ ఇస్తున్నాము, మీరు ఏ రోజు వస్తారో రాసి స్వామి ముందర డబ్బా పెట్టాం వేయండి అని చెప్పారు. వైట్ పేపర్స్ ఇచ్చారు అందరికీ, పెన్నులు లేని పెన్నుకి ఇచ్చారు. మీరు ఏ రోజు వస్తారు నగర సంగీతం దాంట్లో రాసి ఆ డబ్బాలో వేయండి అని చెప్పారు. సో కొంతమంది మేము గురువారం రోజు వస్తామన్నారు, లేకుంటే ఎవరో లేడీస్ కొంతమంది నాకు ఫ్రైడే వీలవుతుంది వస్తామన్నారు, కొంతమంది నేను వారానికి 2 రోజులు వస్తాను. నేనేదో పెద్ద తీసుమార్కాను కానీ ఏం చేశానంటే రోజు వస్తానని రాసి డబ్బాలో వేసాను. అయితే ఇంటికి వచ్చినాక మనసు వేసావు కానీ రోజు పోవడం సాధ్యమవుతుందా అని. ఇదేంటండి రోజు అంటే 4 గంటలకు లేవాలి, మరి నేను ఎవడేమన్నా అంటే మామూలుగా జోకీగా చెప్తున్నాను. నెలగా భార్య భర్తలు మాట్లాడుకుంటారు కదా జరిగినాయని. ఏనైతే వేసావు కానీ మరి ఇదేంటి అంటే రిటర్న్ తీసుకుంటారేమో చూడండి సార్. అది డబ్బాలో వేశారు సార్, అది ఇంతవరకు ఓపెన్ చేయలేదు, అది స్వామి పాదాలు సరిపెట్టాను సార్, మేము ఇంతవరకు ఓపెన్ చేయలేదు, మీరు ఏం వేశారో మాకైతే తెలియదు, అందుగురించి దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ టేకింగ్ రిటర్న్ బ్యాక్ అన్నారు. అది చాలా సంఘటనలో బట్టి నిజంగా శంకరప్ప ఎంత కష్టమైందని తెలుసా, పెద్ద నిర్ణయం అది. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పింది తప్ప, నేను రాసింది తప్ప అంటే మళ్ళీ అనిపించింది ఏదో ఉంది ఆయనది సంకల్పం, వీడి వల్ల అవుతుంది కాబట్టి చేస్తాడని చెప్పి అనుకున్నాడు ఏమో. తర్వాత ఆలోచించి సరే ఓ పని చేద్దాం, నవంబర్ మామూలు అక్టోబర్లో అయిపోతాయి కదా మన బర్త్డే సెలబ్రేషన్, నవంబర్ 23 చేద్దాం, తర్వాత చూద్దాం, ఎవరికి జ్ఞాపకం ఉంటుంది, ఓ నెల అయినాక చూద్దాంలే, అయ్యే ఎవరు ఇచ్చాడు ఇంకా ఉంటుంది, 4 రోజులు చేసిన తర్వాత చూద్దాంలే. నవంబర్ 23 అయింది, డిసెంబర్ అయింది, నగర సంగీతం రోజు రావాలి మరి అని చెప్పి ఆ 3 నెలలు చేసిన తర్వాత ఇంకొక 3 నెలలు చేద్దామని జనవరి, ఫిబ్రవరి, మార్చి చూద్దాం, ఏప్రిల్ సర్వీసెస్లో మానేద్దాంలే అనిపించింది. కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే కార్ రెడీగా ఉండాలి, స్కూటర్ రెడీగా ఉండాలి, అవి పెట్రోల్ ఉండవు, ఒకసారి తూడ్చి 4 o'clock లేవాలి మరి ప్రతిసారి. ఎందుకంటే నగర సంగీతం అయింది 6 గంటలకు ఓంకారం చేస్తా అంటే ఒప్పుకుంటాడా, 5 గంటలకు ఓంకారం సుప్రభాతం చేయాలి, మన గురించి టైమింగ్స్ మారుస్తారా, మారవారు. ఇదంతా పెద్ద సంఘటనలో పడ్డామనిపించింది. అయితే మళ్ళీ ఆలోచించాను, ఇది ఏదో ఉంది, దీని వెనకాల భగవంతుని యొక్క పాత్ర ఏదో ఉందని చెప్పి అనుకున్నాను. బిలీవ్ మీ సార్, ఈ రోజు వరకు నేను ఒక్క నగర సంగీతం కూడా మిస్ కాలేదు. అంటే భగవంతుని యొక్క గొప్పతనం ఎంత ఉంది అంటే, ప్రామిస్ ఆయన్ని చేయిస్తాడు,
దానికి కావలసిన శక్తి ఇస్తాడు, కావలసిన అనుకూలతలు కూడా చేస్తాడు సార్. ఎందుకంటే రోజు నగర సంగీతం రావడం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఆరోగ్యం సహకరించాలి, భూమిపైన ఉండాలి అంటే ఆయుష్ ఉండాలి, తర్వాత ఏదో వెహికల్ సైకిల్ స్కూటరో కారు ఉండాలి, తర్వాత ఇంట్లో ఎమర్జెన్సీ ఉండొద్దు, మళ్ళీ ఇంట్లో అమ్మన ఏదో బాధపడుతుంది అనుకో, లేకుంటే మిస్సెస్కి ఏదో ఉందని పెట్టేస్తాం, వాళ్ళు వదిలిపెట్టాం కదా. అంటే 14 ఏళ్ళు వాళ్ళకేం రాకుండా కూడా చూసుకున్నాడు ఆయన. అంటే 14 ఏళ్ళు ఈరోజు ఇప్పుడు నాకు 31 అక్టోబర్ నుంచి నవంబర్ 1 నా సైకిల్ అండి. 31 అక్టోబర్ క్లోజ్ చేస్తాను, మళ్ళీ నవంబర్కు నేను ఎక్సెల్ షీట్లో అంతా వేసుకుంటాను. నా మొత్తం ఇయర్లీ ప్లాన్ అంతా కూడా నేను అప్లోడ్ ఫేస్బుక్లో పెడతాను, ఎవరు చూస్తున్నారో తెలియదు. ఇట్ హాస్ గాన్ టు కురుక్షేత్రంలో కూడా నన్ను గురించి చెప్పాడు ఒక యూత్ కోఆర్డినేటర్, సార్ విష్ణుజీ డైలీ నగర్ సంగీతం అంటే నీకెట్ తెలుసునంటే ఫేస్బుక్లో చూసాను సార్. అంటే 2012 నుంచి నేను ఫాలో చేసుకుంటూ వస్తున్నాను, ఇప్పుడు 14 ఏళ్ళు అవుతుంది. నాట్ ఈవెన్ సింగిల్ డే ఐ మిస్ మై నగర్ సంగీతం అంటే అది ఆయన శక్తి. అయితే ఇక్కడ ఒక్క విషయం ఏం చెప్పాలంటే ఏంటంటే స్వామి యొక్క శక్తి ఎంత గొప్పది అంటే ఆ యొక్క రోడ్డు పైన ఉండేటువంటి ఒక రాతిని తీసుకొచ్చి శిల్పంగా మార్చేటువంటి శక్తి ఆయన లోపల ఉందండి. నిజంగా చెప్పాలంటే ఐఎమ్ ఏ బిగ్ జీరో అండి. నిజంగా చెప్పాలంటే నా క్వాలిఫికేషన్స్, నా శాలరీస్, నా అంత బిగ్ జీరో. నేనేం చేశాను, ఆ ఒక్కటి పెట్టుకున్నాను. 10 అయింది, 100 అయింది, 1000 అయింది, 10,000 అయింది, 1,00,000 అయింది, 10 లక్షలు, మిలియన్ అయింది. బికాస్ ఆఫ్ దట్ వన్ పెట్టుకున్నందుకు అన్నిటికీ స్వామినే బాధ్యత చేశాను. కాబట్టి ఈరోజు జీవితంలో సక్సెస్ఫుల్గా మనం ముందుకు వెళ్తున్నాం అంటే ఎవ్రీడే సెలబ్రేషన్ అంటే దట్స్. అయితే చూడండి, నిజంగా చెప్పాలంటే స్వామి యొక్క అనుగ్రహం అని చెప్పాను కదా, మనం ఎంత చేసుకుంటూ పోతే అంత రెసిప్రోకేట్ చేస్తారండి, దాంట్లో మాత్రం ఏమాత్రం డౌట్ లేదు. చూడండి, ఐఎమ్ 68 ఇయర్స్ అండి. ఈరోజు వరకు ఒక్క హాస్పిటల్ విజిట్ చేయలేదు నేను. అంటే చిన్న చిన్నవి వస్తుంటాయి, మామూలుగా ఏదో దగ్గు పరీక్ష పెట్టడం, జ్వరం పెట్టడం, లేకపోతే తలనొప్పి ఏదో టెంపరీ ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటాం మొత్తం. కానీ ఇంతవరకు మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం కానీ, హాస్పిటల్ అడ్మిట్ కావడం నేనే కాదు, మా మిస్సెస్, మా పిల్లలు కూడా అండి ఆరోగ్యంగా ఇచ్చాడు. ఇంకా అంతకంటే దర్శనం ఏం కావాలి సార్? ఇంకా ఆరోగ్యమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు, ఆనందమైన జీవితాన్ని ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, మంచి అంతస్తు ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు. అటువంటి ఇది ఎవరికి పాసిబుల్ అండి? అది ఓన్లీ స్వామికి మాత్రమే పాసిబుల్. మనం ఏం చేశాను, నేను చేసింది అంతా ఏం చేశానంటే ఆయన పాదాలు గట్టిగా పట్టుకున్నాను అంతే. ఇంకా అమ్మ ఇవి వదిలేమంటే ఇంకేం లే, మనం తీసి ఎక్కడ పడేస్తాడో తెలియదు. నేను చేసిందంతా ఐ హెల్డ్ హిస్ ఫీట్ ఫామ్లీ, గట్టిగా పట్టేసుకున్నాను అంతే. సో ఆ విధంగా జీవితాన్ని అంతా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ తనతో పాటు తీసుకెళ్తున్నాడని చెప్పి విశ్వాసం నాకు ఈ రోజు వరకు నేను ఉందండి. అదే విశ్వాసం నా చివరి జీవితం వరకు కూడా ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే స్వామి యొక్క గొప్పతనం ఏంటంటే నా భక్తులను నేను చూసుకుంటాను అనేటువంటిది ఎక్కడ కూడా మనకు నెగిటివ్ ఆస్పెక్ట్స్ రాలేదండి. మా ఇద్దరు పిల్లల యొక్క సంబంధాలు కూడా వీ హావ్ నాట్ ఈవెన్ సర్చ్డ్ ఫర్ ఎనీ సంబంధాలండి. ఫస్ట్ టైం వచ్చిన సంబంధాలే ఇద్దరికి చేసేసాం. ఇద్దరికి సుందరంలోనే పెళ్లి చూపులు అయిపోయినాయి. ఇద్దరికి పెద్ద వెంకమరాజు కళ్యాణ మండపం పుట్టపర్తిలోనే వివాహాలు కూడా అయిపోయాయి. ఎవ్రీథింగ్ అక్కడ మీకు తెలుసు, పుట్టపర్తిలో ఏమి ఖర్చు లేనటువంటి పని. పెద్ద వెంకమరాజు కళ్యాణ మండపంలో ఖర్చు ఏం తెలుసా సార్? ఓన్లీ కరెంట్ బిల్ పట్టుకోవాలంతే, ఫ్రీ హాల్. అంత మంచిగా అంటే మా యొక్క పిల్లల యొక్క పెళ్లిలు కూడా అంత ఆయనే బాధ్యత వహించి, నా మ్యారేజ్ ఎక్కడ అయింది కాబట్టి మా పిల్లల మ్యారేజ్ కూడా ఆయనే చేశాడు, ఏం ఖర్చు లేకుండా చేశాడు అనమాట. సో దట్ ఈస్ వాట్ భగవాన్ ఈజ్ గ్రేట్ అనేది ఆయన మనం వెంట ఉంటే నడిపిస్తున్నాడు. సో ఆ విధంగా అయిన తర్వాత నేను బాంబే ఆఫ్షోర్లో పనిచేశానండి. బే ఆఫ్ బెంగాల్ అంటారు. వెరీ వైబ్రెంట్ లైఫ్ అండి. నా నిజంగా చెప్పాలంటే నేను ఒక మామూలు కుటుంబం నుంచి, చెప్పాను కదా తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి నాకు ఎంత పెద్ద లైఫ్ ఇచ్చాడంటే ఎప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఎక్కడం, ఫ్లైట్స్ దిగడమే. మన ఎర్ర బస్ ఎక్కినట్టు ఎక్కామన్నమాట నిజంగా చెప్పాలంటే. వద్దురా బాబు ఈ ఫ్లైట్ అనేటువంటి స్టేజ్కి వచ్చేసి 5 పాస్పోర్ట్లు మొత్తం ఫిల్ అయిపోయాయండి. ఒక్కొక్క దాంట్లో 8 స్టాంపులు వేశారు. పాస్పోర్ట్లు అంతా ఫిల్, మొత్తం టోటల్గా ఇంటర్నేషనల్గా ఎప్పుడు తిరిగేవాడు అనమాట. అన్ని ఇటు దుబాయ్ వైపు అనుకోండి, సింగపూర్ వైపు అనుకోండి, అన్ని రకాలైనటువంటి ఫ్లైట్స్, ఈథోపియా అనుకోండి, ఖతార్ అనుకోండి, సింగపూర్ ఎయిర్లైన్స్ అనుకోండి, బ్రిటిష్ ఎయిర్వేస్ అనుకోండి, అన్నిట్లలో మనకు భగవంతుడు నా యొక్క ఉద్యోగ రీత్యా నేను 2000 వరకు ఓఎన్జీసీలో ఉన్నానండి. 20 ఇయర్స్ పనిచేశాను. బాంబేలో పనిచేసిన తర్వాత నాకు వేరే మంచి ఆపర్చునిటీ వచ్చేసింది. సో నేను ఫస్ట్ మిడిల్ ఈస్ట్కి వెళ్ళిపోయాను, తర్వాత ఇటు ఆస్ట్రేలియా, తర్వాత అడ్లైడ్, బ్రిస్బేన్కి వెళ్ళిపోయాను. అక్కడ పిఎన్జీ అనేటువంటిలో పనిచేశాను, కెన్యాలో పనిచేశాను, ఇండియాలో అన్ని పొజిషన్స్లో పనిచేశానండి.
సో ఆ విధంగా మంచి బ్రహ్మాండమైన లైఫ్, మంచి చేతిన డబ్బు ఇచ్చాడు, మంచి ఫ్యామిలీ ఇచ్చాడు. ఇంకా సేవ చేసుకోకుండా ఇంకేం చేసుకుంటాం మనం? సో సంస్థకు బ్రహ్మాండంగా ఖర్చు పెట్టడం కానీ ఏ దానికి కూడా మనం వెనకాడకుండా ఏంటంటే బ్రహ్మాండంగా మనకు స్వామి అన్ని అవకాశాలు ఇచ్చాడు కాబట్టి ఫుల్ ఫ్లెజ్డ్గా 24 hours నేను ఇప్పుడు ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నానండి. ఇలాగ చెప్పాలంటే తర్వాత 2012లో నాకు ఒక టర్నింగ్ పాయింట్ ఆర్గనైజేషన్లో ఏంటంటే, అప్పుడు వి శ్రీనివాసన్ గారు ఉండేవారండి. వి శ్రీనివాసన్ గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నన్ను ఐటీలో తీసుకున్నారు, ఆల్ ఇండియా ఐటీలో తీసుకున్నారు. ఇక్కడ మేము హైదరాబాద్లో మన ఈఎస్ఎస్లో నేషనల్ ఐటీ మీట్ చేసాం మేము అందరం కలిసి. అప్పుడు నిమిష్ పాండే గారు ఆల్ ఇండియా నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. అప్పుడు వి శ్రీనివాసన్ గారు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు. ఆయనకు నా యొక్క వర్క్ నచ్చి దెన్ అప్పుడు ఒక రిమార్కులు ఏంటంటే, చెల్లం గారు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన వి శ్రీనివాసన్ గారు ఐఎమ్ లుకింగ్ ఏ పర్సన్ హూ ఈజ్ వెరీ డెడికేటెడ్, వెరీ డైనమిక్ అని చెప్తే చెల్లం గారు ఏమాత్రం కూడా ఆలోచించకుండా నా పేరు ఇచ్చేసాడు. సార్ ఇతని కంటే మీకు డైనమిక్ ఎవరు లేరండి, ఎందుకంటే ఐ వర్క్ 24/7 అండి. నేను నైట్ 2 o'clock కూడా పనిచేస్తాను. ఎందుకంటే స్వామి వర్క్ అంటే నాకు అంత ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్ప్ డెస్క్ గురించి చెప్తాను కాబట్టి ఒకసారి. ఎన్ని మెయిల్స్ వస్తాయంటే నాకు అన్ని మెయిల్స్ వస్తాయంటే, ఆల్ ఇండియా మెయిల్స్, అబ్రాడ్ నుంచి వస్తాయి చాలా మెయిల్స్. అంటే స్వామి టీచింగ్ గురించి, బాలవికాస్ గురూస్ గురించి, సెంటర్ గురించి, తర్వాత స్టేట్ ప్రెసిడెంట్ యొక్క కాంటాక్ట్ నెంబర్ల గురించి, తర్వాత ఇండియన్ డొనేషన్స్, ఫారిన్ డొనేషన్స్, సెంట్రల్ ట్రస్ట్ డొనేషన్స్, సత్సాయి ట్రస్ట్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళే అంతా కూడా మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉంటుందండి. ఏదని చెప్పాలంటే ఆల్ ఇండియా ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు తగ్గట్టుగానే మా నిమిష్ పాండే గారు కూడా ఇప్పుడు నేను 14 ఏళ్ళు నేను సార్ పని చేయడం అని చెప్పాడు. ఐ కెన్ నాట్ లివ్ యూ అని చెప్పాడు ఆయన. సార్ ఇంక చాలా చేసాం వదిలేయండి సార్ అంటే, లేదు ఐ కెన్ నాట్ లివ్ యూ యంగ్ మ్యాన్ లేకండి సార్, నేను ఏం కాదు సార్ అంటే, నో విషయం యూ హ్యావ్ టు వర్క్ టిల్ ద లాస్ట్ మీట్ అని చెప్పాడు ఆయన. సో అంత చక్కగా ఈ వి శ్రీనివాసన్ ఉన్నప్పటి నుంచి ఆల్ ఇండియాలో పనిచేస్తున్నాను. అప్పుడు ఇచ్చినటువంటి ఒక తెలంగాణ ఇచ్చినటువంటి ఒక పదం, దాంతో వి శ్రీనివాసన్ గారు నన్ను ఆల్ ఇండియా లెవెల్లో తీసుకొని, అప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడైనా ఒకసారి మీకు మామూలుగా గూగుల్లో సాయి లవ్ ఇన్ యాక్షన్ అని ఒక ఇంటర్నేషనల్ వెబ్సైట్ ఉందండి. దాంట్లో 112 కంట్రీస్ యొక్క ప్రాజెక్ట్స్ పెట్టారు. ఇండియాలోని అది ఖాళీగా ఉండేది అప్పటికి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2012 ఆ ప్రాంతం నుంచి, 2012-13 ఆ ప్రాంతం. దెన్ ఆయన వి శ్రీనివాసన్ గారు నాకు ఒక చెప్పాడు, విష్ణు ఆల్ ఇండియా నుంచి మొత్తం స్టేట్ ప్రెసిడెంట్తో మాట్లాడి మంచి ప్రాజెక్ట్స్ తీసుకొని, అంత పర్మనెంట్ ప్రాజెక్ట్స్ తీసుకొని యూ అప్లోడ్ ఇన్ టు దట్ ఇంటర్నేషనల్ వెబ్సైట్. నాకు అమెరికన్స్ ఏం చేశారంటే నాకు మొత్తం ఆ క్రెడెన్షియల్స్ అంతా ఇచ్చేసారు. నేనే లాగిన్ చేసుకోవచ్చు, నేనే పబ్లిష్ చేసుకోవచ్చు, నేను ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఇండియన్ ఆర్గనైజేషన్ మొత్తం 25 ప్రాజెక్ట్స్ ఇండియా నుంచి నాకు సుమారుగా 3 ఏళ్ళు పెట్టిందండి. ఎందుకంటే నేను ప్రాజెక్ట్ తీసుకోవాలి, ఎడిట్ చేసుకోవాలి, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ పంపించాలి, అప్రూవల్ అయిన తర్వాత నేను అప్లోడ్ చేయాలి. ఇది టుక్ అబౌట్ 3 years. 25 ప్రాజెక్ట్స్ మొత్తం ఇండియా నుంచి నేను ఆల్ ఇండియా ఇంటర్నేషనల్ వెబ్సైట్లో పెట్టడం అనేది అప్పటి నుంచి నా యొక్క ఐటీ స్టార్ట్ అయిపోయింది. దెన్ వి శ్రీనివాసన్ గారు నన్ను లైక్ చేశారు. తర్వాత నేను ఇంకా మన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఇప్పుడు నేను నిమిష్ పాండేతో నేను కంటిన్యూ చేస్తున్నాను. డాక్యుమెంటేషన్ అనుకోండి, కమ్యూనికేషన్స్ అనుకోండి, వేరే హెల్ప్ డెస్క్ అనుకోండి, ఇవన్నీ కూడా ఇంకా మనం ఫుల్ ఫ్లెడ్జ్గా పనిచేస్తున్నాం. అంటే నాకు ఒక మెయిల్ వచ్చిందంటే వితిన్ 24 hours రిప్లై వెళ్తుందండి. దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ పీపుల్ హ్యావ్ గాట్ ఆల్ ఓవర్ ఇండియా. ఇదని పంపించి నాకు ఎక్కడికి నుంచో మేము వస్తుంటానండి. కోవిడ్ టైంలో విభూతి అరేంజ్ చేసామండి, వేలాది మందికి విభూతి అరేంజ్ చేసామండి. నేను తర్వాత తమిళనాడు ట్రస్ట్ కన్వీనర్ ఉంటాడు రమేష్ గారని, మేమిద్దరం కలిసి త్రూఅవుట్ ఇండియా మొత్తం ఎక్కడెక్కడ కావాలంటే అందరికి కూడా మేము విభూతి అరేంజ్ చేస్తాం. ఇప్పటికి కూడా నాకు ఎక్కడి నుంచో హిమాచల్ నుంచి ఎక్కడి నుంచి విభూతి కావాలంటే మేము అరేంజ్ చేస్తున్నాం అండి. ఆ విధంగా ఏంటంటే ఒక మంచి మనకు సేవ మార్గాన్ని, టైం మంచిగా స్పెండ్ చేసేటువంటి మార్గాన్ని భగవంతుడు మాకు ఇచ్చాడు ఆల్ ఇండియా లెవెల్లో. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక ప్రాజెక్ట్ గురించి ఉందండి, అది లాస్ట్లో చెప్పేసి. హౌ మచ్ టైం ఇస్ దే సార్? 8? ఓకే. సో తర్వాత ఈ నగర సంకీర్తనలో వెళ్ళడం అంటే ఏంటంటే మాకు ఒక మంచి అలవాటు ఏంటంటే, ఇంతమంది సుప్రభాతం మామూలుగా చెప్పేవాళ్ళం, బట్ ఇప్పుడు నాకు సుప్రభాతం అనేది ఎంత ఎంజాయ్ చేస్తున్నాను నిజంగా. మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు అంటే ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో లేడీస్ ఉంటారు, నేను ఎప్పుడైనా నాకు అవకాశం చెప్తాను. బట్ నార్మల్ డేస్లో లేడీస్ తక్కువగా ఉంటారు కాబట్టి నేను ఎక్కువగా వీక్లో కలిసి నాకు 3 times 4 times సుప్రభాతం చెప్పే అవకాశం వస్తుంది. ఎంత మంచిగా నేను ఆనందిస్తానంటే సుప్రభాతం ఒకటి, ధ్యానం ఒకటి నేను ఆనందించేదండి. మీరు దయచేసి ఒకటి గమనించండి, మీకు ఇష్టమైతే ధ్యానంలో మీకు నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ పోతాయండి. ఏ వ్యక్తి పైన కానీ, ఏ యొక్క గ్రూప్ పైన కానీ, ఎవరిపైన నెగిటివ్ ఫీలింగ్స్ ఉండకుండా చేయాలి అంటే మీకు జ్యోతి ధ్యానం చాలా బాగుంటుంది.
ఐఎమ్ డూయింగ్ డైలీ అండి. 3 minutes మినిమం, 5 minutes, 8 minutes ఆ విధంగా ఉంటుంది. మీరు కావాలంటే గూగుల్లో స్వామివారు 8 నిమిషాల ఉపన్యాసం ఉంది జ్యోతి ధ్యానం గురించి. అది వెతికి దాన్ని మీరు ఫాలో చేయండి, చాలా బాగుంటుంది. డైలీ మేము చేస్తున్నాను కాబట్టి చెప్తున్నా. ధ్యానంలో మీకు నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఫీలింగ్స్ కానీ ఏమీ ఉండవు. అంత క్లియర్గా మైండ్ అంతా కూడా, అంటే నేను ఇప్పుడు ఆరోగ్యం గురించి చెప్పాను కదా, ఆరోగ్యం ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ నా ఫుడ్ హ్యాబిట్స్ కాదండి, బికాస్ ఆఫ్ మై మైండ్. మైండ్ స్టేబుల్గా, ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటే ఆటోమేటిక్గా మీ యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం ఆరోగ్యం చెడిపోతుందంటే మనస్సు ఏదో ఆలోచించి డిప్రెషన్ లోడ్గా, లేకపోతే ఒకే విషయాన్ని గురించి ఊరికే ఆలోచించామనుకోండి, ఏమవుతుంది, ఆరోగ్యం మెల్లమెల్లగా క్షీణిస్తుంది. మీకు జ్యోతి ధ్యానం అలవాటు చేసుకోండి, సుప్రభాతం మీరు చెప్పడం అలవాటు చేసుకోండి, చాలా ఆనందిస్తారు నిజంగా. అంత మంచిగా ఆ యొక్క సుప్రభాతాన్ని చెప్పడం అనేది నిజంగా నేను ఐ ఎంజాయ్ చాంటింగ్ సుప్రభాతం. అది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చేది. రెండోది ఏంటంటే, మనకు తెలుసు స్వామివారి యొక్క అవతారం ఇంకొక 5 ఏళ్ళు 6 ఏళ్లలో ముగుస్తుందనగా చైర్ దర్శనాలు అన్నాం మనం. అప్పుడు అంతకుముందు కార్ దర్శనాలు, తర్వాత చైర్ దర్శనాలు అంటారా. అప్పుడు చాలామంది లేడీస్ అంతా ఏడ్చేవారు స్వామి చూసి, ఆ యొక్క పరిస్థితి చూసి. అంటే స్వామి ఏం చెప్పారంటే, నా దేహం కాదు, దేహిని మీరు నమ్ముకోండి, దేహం ముఖ్యం కాదు, దేహం ఎప్పుడైనా పోయేదే. అప్పుడు ఏం చెప్పారు, ఒక సెంటెన్స్ చెప్పారు, మాకు అందరికీ తెలిసిందే. ఏం చెప్పారు చెప్పండి, రుద్రం చదివితే భద్రంగా ఉంటారనేది అప్పుడు ఇచ్చారు, స్వామి యొక్క ప్రిన్సిపల్ ఇచ్చారు. ఇప్పుడు చూడండి, త్రూఅవుట్ వరల్డ్ అండి, ఏ కంట్రీస్లో, ఇండియాలో, అన్ని సమితిలో రుద్రం చదివినటువంటి సమితి లేదండి అని చెప్పాలంటే. అంత బ్రహ్మాండంగా చేస్తున్నారు రుద్రం. అయితే మేము 14 ఏళ్ళ నుంచి రోజు నగర సంగీతం అయితే రుద్రం చేస్తాము. సో రుద్రం నాకు ఇప్పుడు పుస్తకం లేకుండా నాకు వచ్చేసింది. అంటే ముఖ్యంగా నమ్మకం, చమకం, తరడానికి దుర్గా సూక్తం, ఇవి 3 నాకు వితౌట్ బుక్ వచ్చేసినాయి. కాబట్టి అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక సాధన చేస్తే దానికి భగవంతుడు రెసిప్రోకేట్ చేస్తారని చెప్పాను కదా. నేను చేస్తున్న సాధనకు నాకు పుట్టపర్తిలో సాహిత్యబంధాల్లో 3 times ఛాన్స్ వచ్చిందండి రుద్రం చదివేటువంటిది. అంటే మీకు తెలుసు, ముందర కూర్చున్న వాళ్ళకి పుస్తకం ఇవ్వరు, ప్రవీణ్ తెలుసు స్టూడెంట్స్కు. సో ముందర కూర్చొని చదవాలి అంటే మన వేదనారాయణ గారి యొక్క ఇంకో ప్రవీణ్ అని ఉంటాడు, అతని పేరు ప్రవీణ్ గారు వచ్చి చూస్తాడు ఇక్కడ సత్సంగాల్లో మనం చేసే ప్రాక్టీస్ అంతా చూస్తాడు. చూసిన తర్వాత ఆయన సర్టిఫై చేయాలి, చేస్తేనే మనం ఒక రుద్రం చాట్ చేయాలి. సో నాకు స్వామి దేవలు ఏంటంటే 3 సార్లు సాయికలం హాల్లో ఫ్రంట్ లైన్లో కూర్చొని రుద్రం చదివేటువంటి అవకాశం భగవంతుడు. ఎందుకు, నేను రోజు చేస్తున్నాను, నాకు బైహార్ట్ అయింది, పుస్తకం లేకుండా చదువుతున్నాను కాబట్టి. తర్వాత ముఖ్యంగా ప్రొనౌన్సియేషన్ అనుకోండి, ఆ యొక్క మనం చదివేటువంటి ఎనోటేషన్స్ అంటారు కదా, అవన్నీ కూడా చక్కగా చదువుతున్నాను, ఊరికే చదువుతున్నాను. నీడ్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్ యాక్చువల్గా. సో అది దయచేసి ఏంటంటే, ఎందుకు చెప్తున్నానంటే, ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఏంటంటే రుద్రమయం అని ఒకటి పెట్టారు. 2025 అక్టోబర్ 20th లేకుంటే నవంబర్ 23rd వరకు అందరూ కూడా రుద్రం నేర్చుకోవాలి అని పెట్టారు. సరే, పుస్తకం లేకుండా నేర్చుకుంటే ఇంకా మంచిదే. అట్లీస్ట్ పుస్తకం చదివైనా నేర్చుకుంటే ఒక విధంగా స్వామి చెప్పినటువంటి ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ మనం పాటించుకుంటాం. సో తప్పకుండా ఏంటంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా డైలీ రుద్రం చేసేటువంటి అలవాటు చేసుకోండి. ఎందుకు అనొచ్చు మీరు, ఆరోగ్యం బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది, ఇంటి వాళ్ళంతా సుఖంగా ఉంటారు. రుద్రం ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ మంత్రం, దాన్ని మించినటువంటిది లేదు. అది మీరు ఒకసారి చాట్ చేయడానికి మొదలు పెడితే మీ లోపలనే, మీ యొక్క వ్యక్తిత్వం లోపలనే మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో మీరే చూసుకోండి. ఫస్ట్ థింగ్ ఆరోగ్యం, రెండోది ఇంట్లో ఆనందం, అందరం కలిసి ఉండడం, ఆనందంగా ఉండడం, తర్వాత సమాజంలో అందరితోటి యొక్క సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, నెగిటివ్ ఫీలింగ్స్ అనేది ఏమీ ఉండదు. ఎంత చెడ్డవాడైనా సరే మనం ప్రేమించాలి, అదే ఇక్కడ నేర్చుకోవాల్సి. మనం అన్కండిషనల్ లవ్ అని చెప్పారు స్వామి. అంటే నాకు తెలుసు, అది ఇక్కడ కూర్చున్న వ్యక్తి చాలా పనికిరాని వ్యక్తి అని తెలుసు, కానీ నా డ్యూటీ ఏంది, టు లవ్ హిమ్. దట్ ఈస్ వాట్ స్వామి మనకు స్వామి ఏం బోధించారు, అందరినీ ప్రేమించు అని చెప్పాడు, అతనిలో లోపాలను చూడొద్దని చెప్పాడు. దీనికి మంచి ఎగ్జాంపుల్ ఏం చెప్పండి, సాయికులంతారు. స్వామి ఉన్నప్పుడు ఏం చేశారు, ఇప్పుడు కూడా అందరినీ లోపలికి పంపిస్తున్నారు. నీవు మంచివాడివా, నువ్వు చెడ్డవాడివా, నువ్వు డబ్బున్నవాడివా, నువ్వు పొట్టివాడివా, పొడుగువాడివా, వైట్ డ్రెస్ వేసుకున్నావా, ఇది డ్రెస్కి ఏం చూడలేదు, అందరినీ పంపిస్తున్నారు. అంటే స్వామి అందరినీ అన్కండిషనల్గా ప్రేమించాడు కాబట్టి మనం కూడా అదే అలవాటు చేసుకోవాలి. నెగిటివ్ ఫీలింగ్స్ అనే జీవితంలో ఎప్పుడు పెట్టుకోవద్దు. అందరినీ ప్రేమించడానికి మేము ఉపకరణాలు ఏమేమి ఉన్నాయి, సుప్రభాతం, ధ్యానం, రుద్రం.
ఈ 3 మీరు కంటిన్యూస్గా, అంటే రేపు చేసి నాకు ఫోన్ చేయకండి, ఒకటి రోజు చేసి సార్ నాకు ఇంకా నెగిటివ్ ఫీలింగ్స్ వస్తున్నాయి, అరే బాబు 1 ఇయర్ చేయరా బాబు, కనీసం 2 సంవత్సరాలు చేయి, 10 సంవత్సరాలు చేయి, చేస్తే నీకే మార్పు తెలుసు, నన్ను అందాల్సిన పని లేదు. సో ఈరోజు ఫోన్ చేసి రేపే కాదు, అది కాదు. ఇట్ ఇస్ నాట్ ఏ ఇమీడియట్ రియాక్షన్ ఉండదండి. ధ్యానం కానీ సుప్రభాతం కానీ మన రుద్రం కానీ చెప్తే తప్పకుండా స్లోగా మార్పు వచ్చేస్తుంది, మన వ్యక్తిత్వంలో మార్పు వస్తుంది, నెగిటివ్ ఫీలింగ్స్ పోతాయి, అందరినీ ప్రేమిస్తాం, ఇంట్లో ఆనందంగా ఉంటాం, ఆరోగ్యం బాగుంటుంది, మంచి కార్యక్రమాలు చేసేందుకు మనకు సహకారం అవుతాం. తర్వాత రుద్రమైపోయింది. తర్వాత నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అని చెప్పి ఒకటి మీకు ఐడియా ఉండొచ్చు. 2012-13 ఆ ప్రాంతంలో మనకు అమెరికన్ డైరెక్టర్ ఒకతను వచ్చాడు, జీన్ మ్యాసీ అని చెప్పి, మన ఆల్ ఇండియా మొత్తం టూర్ చేశాడండి. అతని బాధ్యత కూడా నాకు ఇస్తే మన ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాలు ఏంటంటే అతనితో పాటు తిరిగేసి ఎన్నో ప్రాజెక్ట్స్ అంతా కూడా ఫిలిం చేయడటువంటిది. దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ భగవాన్స్ లవ్ అండ్ మన యొక్క ఆల్ ఇండియా ప్రెసిడెంట్స్ వాళ్లకు నేను కరెక్ట్గా పనిచేస్తున్నాను కాబట్టి దే ఆర్ గివెన్ దట్ ఛాన్స్. ఆ విధంగా నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కూడా మనం ఎంతో ముందుగా జీన్ మ్యాసీతో ఇప్పుడు కూడా నా కాంటాక్ట్లో ఉంటాడు. జీన్ మ్యాసీ న్యూయార్క్లో ఉంటాడు. ఆ విధంగా తర్వాత 2 సంఘటనలు చెప్పేసి ప్రాజెక్ట్ చెప్పేసి మనం ఊహించుకున్నాం. ఒకటి ఏంటంటే 2011 ఒకటి, తర్వాత అంత ముందు సంఘటన ఏంటంటే 2 మిరాకిల్స్. ఊరికే అంటే కొంతమంది మిరాకిల్స్ లైక్ చేస్తారు కదా, మనం స్వామి డివోటీస్ అన్నందుకు మీకు ఏమైనా మిరాకిల్స్ జరిగినాయని కొంతమంది అడుగుతారు జనరల్గా. అయితే ఏంటంటే ప్రత్యక్షమైనటువంటి మిరాకిల్స్ చెప్పానండి, స్వామి మాట్లాడారు, అన్ని చేశారు కదా. పరోక్షమైనటువంటి 2 జరిగాయి, అవి చెప్పేసుకొని ప్రాజెక్ట్ గురించి చెప్తాను. ఏంటంటే పరోక్షంగా జరిగింది. సుమారుగా మాకు 1995 ఆ ప్రాంతంలో అండి, నేను ఆల్రెడీ బయట కంట్రీస్లో పనిచేస్తున్నాను 2000 ఆ ప్రాంతంలో. ఇంకా చెప్పాను కదా, ఇప్పుడు ఫ్లైట్స్ ఎక్కడ దిగడం అనేది ఇంకా మామూలుగా జరిగేది. ఒకసారి ఒక పెద్ద మిరాకిల్ జరిగింది. ఏంటంటే నేను ఒమాన్ వెళ్ళాలి, మస్కట్ వెళ్ళాలి. అయితే నాకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ లేక నేను బాంబేకి వెళ్ళి బాంబే నుంచి ఢిల్లీకి వెళ్ళి అట్లా నాకు ఫ్లైట్స్ తోటి అంత స్పాట్ లేదా ఎమర్జెన్సీలో వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఏదో ఆపరేషన్స్ గురించి బుక్ చేశారు ఆ విధంగా మా కంపెనీ వాళ్ళు. అయితే బాంబే నుంచి ఢిల్లీ వెళ్ళేటువంటి ఫ్లైట్ జంబో జెట్, అది 500 మెంబర్స్ ఉండేది, డబుల్ డెక్కర్ ఫ్లైట్. అది మంచి కొంతమంది చూసి రావచ్చు, దట్స్ ఓకే, నాట్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే కరెక్ట్ నవంబర్ డిసెంబర్ ఆ ప్రాంతం. యాక్చువల్గా మీకు తెలుసు అప్పుడంతా ఫాగ్ ఉంటుంది, బాగా చలికాలం, ఎయిర్పోర్ట్లన్నీ ఫాగ్తో ఉంటాయి. అయితే ఆ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఒక 10 minutes 15 minutes అంటే బాగా టర్బులెన్స్ వచ్చేసింది. ఇక ఎవరిని కదిలించలేదు, అందరూ వాష్రూమ్ వెళ్ళొద్దు, తర్వాత సీట్ బెల్ట్స్ వేసుకోవాలి, అన్నీ మామూలుగా ప్రికాషన్స్ అన్నీ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. కానీ టర్బులెన్స్ ఏమైపోయిందంటే చాలా పెద్ద టర్బులెన్స్. అంటే ఫ్లైట్లో వెళ్ళిన వాళ్ళకి తెలిసింది, ఒక్కసారి కిందికి వచ్చేస్తుంది. అసలు భయం అవుతుంది, నిజంగా చెప్పాలంటే అంత భయం అవుతుంది, పడిపోతుంది అన్నట్ట భయం వస్తుంది. అయితే నిజంగా పడిపోయే పరిస్థితి అది, అంత భయం ఉంది. ఇంకా మనం ఏం చేస్తాం, మన దగ్గర ఏమున్నాయి, 2 విపన్స్ ఉన్నాయి. ఏంటి అవి? సాయి గాయత్రి, మామూలు గాయత్రి మంత్రం, 2 వజ్రాయుధాలు ఉన్నాయి మన దగ్గర. నీవేంటి ఈ ఫ్లైట్ ఏంటి కదేంటి, మా స్వామి ఉన్నాడు, ఓం సాయి ఈశ్వరాయ అంతే. ఇంకా మనం మనసులో స్టార్ట్ చేసాం, ఈ ఫ్లైట్ ఏంటి స్వామి, నీ కూర్చున్నా నా భక్తులు కూర్చున్నప్పుడు ఏమైనా చేస్తావా, నేను ఛాలెంజ్ కూడా చేశాను. ఫ్లైట్ నిజంగా చెప్పాలంటే ఇట్ వాజ్ అ టెరిబుల్ ఫ్లైట్ అండి. నిజంగా చెప్పాలంటే అంటే ఒక విధంగా స్వామి పైన నమ్మకం ఉన్నా ఇంకో విధంగా కొంచెం పీక్తుంది. అరే ఏమైతే పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు, ఏమైపోతామో మనం అనేది ఉపయోగపుట్టుకుంటుంది కదా. మరి ఉన్నాడు స్వామి అనేది ధైర్యం అనేది ఉండాలంటే ఒకసారి ధైర్యం సరిపోదు ఒకసారి. అయితే సరే ఏదైనా సరే సాయి గాయత్రి స్టార్ట్ చేసాం, గాయత్రి మంత్రం స్టార్ట్ చేసాం. 15-20 నిమిషాలు బాగా సతాయించింది. ఇంకా టర్బులెన్స్, అందరు కేకలు, తర్వాత అరుపులు, ఇంకా వాళ్ళంతా అంత ఇది ఇంకా పోతాను రా అనేటువంటి పరిస్థితి వచ్చింది. somehow స్వామి brought it to the normal stage. ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత అందరం ఊపిరి పీల్చుకున్నారని చెప్పాలంటే దట్ ఈస్ అ మిరాకిల్ ఆఫ్ భగవాన్. నిజంగా కనిష్క విమానం గురించి స్వామి ఇంటర్వ్యూలో చెప్పారు. వాళ్ళ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో కనీసం ఒక్కడైనా గాయత్రి మంత్రం పఠించుంటే నేను మొత్తం ఫ్లైట్ అంతా సేవ్ అయ్యేదిరా అని చెప్పారు. ఇప్పుడు మొన్న జరిగింది కూడా మనకు తెలియదు, కానీ ఒక్కడు బచాయించండు, మళ్ళీ మనకు తెలియదు. కానీ వాడు ఏం మంత్రం
పాటించిండో స్వామి చెప్తారు కదా, ఏ నామైనా నాకు వచ్చేసిందిరా అని చెప్పాడు కదా. మళ్ళీ గోవిందరాజు ఇప్పుడు అతను యాక్చువల్ బ్రిటిష్ నేషనల్, మన బతికినవాడు కూడా ఇండియన్ నేషనల్ కాదు, పేరు ఇండియన్ ఏమే కానీ బట్ సెటిల్డ్ ఇన్ బ్రిటిష్. సో ఏం చదివాడు తెలియదు కానీ వాడు సీట్ అంతా వచ్చి బయటపడిపోయింది. సో ఆ విధంగా గాయత్రి మంత్రం ఎంత పవర్ఫుల్ అంటే ఆ విధంగా అదొకటి. రెండో మిరాకిల్ ఏంటంటే పోస్ట్ సమాధి. జస్ట్ సమాధికి ఇంకా కావాలి, అప్పుడే కాలేదు ఇంకా. ఎగ్జాక్ట్లీ March 5th, 2011 24th స్వామి మహాసమాధి. నేను అహ్మదాబాద్ ఆఫ్షోర్లో పనిచేస్తున్నాను. అబాన్ అనేటువంటి కేరళ వాళ్ళ యొక్క ప్రైవేట్ కంపెనీలో ఐ వెంట్ యాజ్ ఎ కన్సల్టెంట్. సో అబాన్ ఆఫ్షోర్లో అహ్మదాబాద్లో మామూలుగా హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్తారు, మమ్మల్ని తీసుకెళ్ళి ఎరిక్ పైన వదిలేస్తారు. అక్కడే ఉండాలి, 15 days అక్కడే పనిచేయాలి. చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది, అంతా ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ కాబట్టి చాలా పకడ్బందీగా ఉంటుంది. ఆపరేషన్ అంతా కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. వెరీ డైనమిక్గా ఉండాలి, వెరీ యాక్టివ్గా ఉండాలి. 6 o'clock అలారం అవుతుంది, సేఫ్టీ డ్రిల్స్ ఉంటాయి, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. ఎందుకంటే వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఆయిల్ అండ్ గ్యాస్ అంటే మీకు తెలియదు, అంటే పనిచేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఆ విధమైనటువంటి వెరీ ఒక హారిబుల్ అట్మాస్ఫియర్ అది. అయితే కరెక్ట్గా March 5th, 2011 నేను మామూలుగా 6 o'clock అక్కడ రిపోర్ట్ చేయాలంటే 5 o'clock లేవాలి. మామూలుగా లేచి ఫ్రెష్ అప్ అయిపోవాలి. ఆఫ్షోర్ ఎక్కువ ఉంటుందండి, అక్కడే అన్ని మనకు అటాచ్డ్ బాత్రూమ్స్ అంతా మంచి ఫెసిలిటీస్ అంతా ఉంటాయి. అయితే ఆ రోజు అనుకోకుండా స్వామివారి దర్శనం ఇచ్చారు నాకు ఆఫ్షోర్లో. అదేందో మాకు అర్థం కాలేదు. స్వామి అప్పటికే స్వామి నుంచి న్యూస్ వస్తున్నాయి, అక్కడక్కడ టీవీలో కనపడుతుంది, న్యూస్ వస్తున్నాయి, కానీ ఏంటో తెలుసలేదు క్లియర్గా. March 5th ఎవరికి క్లారిటీ లేదు ఆ రోజు ఎందుకు చెప్పాలంటే. అయితే అనుకోకుండా ఆ రోజు ఆఫ్షోర్లో నేను పడుకొని అప్పుడే లేస్తున్నాను. ఫ్యూ సెకండ్స్ స్వామి మంచి దర్శనం. అది ప్లేస్ ఏంటో తెలియదు. స్వామివారు మంచి సింహాసనం ఉన్నారు, నేను నా మిస్సెస్ మా 2 daughters మాత్రమే ఉన్నాం. స్వామివారు చక్కటి దర్శనం ఇచ్చారు. కానీ నాకేందో తెలియలేదు ఎందుకు. ఎన్నోసార్లు వచ్చారు నా డ్రీమ్లో, చాలాసార్లు స్వామి వచ్చారు, మరి ఏంటో తెలియలేదు. కానీ అది లాస్ట్లో ఆ విధంగా రావడం అనేది నాకు అనిపించింది ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అన్నట్లే. ఒక 15 రోజులు స్వామి యొక్క సమాధి ఆ విధంగా రావడం అంటే ఆ దర్శనం అనేది నిజంగా నాకు కొంచెం చెప్పాను, కొన్ని విషయాలు మనకి ఎప్పుడు జ్ఞాపకం ఉంటాయి అనేది. ఆ యొక్క జ్ఞాపకం ఉండేటువంటి దాంట్లో March 5th, 2011 నాకు ఆఫ్షోర్, అది కూడా నేను ఆఫ్షోర్ రిగ్లో పనిచేస్తున్నప్పుడు నాకు స్వామివారి దర్శనం ఇచ్చారు. అది నాకు రక్షణగా అనుకోవాలా, లేకుంటే స్వామి ఇంకా ఫిజికల్గా వెళుతున్నారు అనుకోవాలా, ఏదో తెలియదు దాని కారణం కానీ. బట్ వీ హ్యాడ్ ఎ బ్యూటిఫుల్ దర్శనం ఆఫ్ స్వామి ఆన్ దట్ పర్టికులర్ డే. అదైన తర్వాత లాస్ట్లో ఇప్పుడు ఉండేటువంటి టైంలో ఏంటంటే నేను ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పేసి దాన్ని ముగించుకున్నాను 5 నిమిషాలు ఉన్నట్టుగా. సో వీళ్ళు స్టాప్ ఇట్. ప్రాజెక్ట్ ఏంటంటే 2007 ఆ ప్రాంతంలో మనకు 2007 అంటే స్వామి ఉన్నారు, ఫిజికల్గా ఉన్నారు. అయితే అప్పుడు మనకు లైక్ మైండెడ్ డివోటీస్, మనకు బాగా తెలిసినటువంటి వాళ్ళు ఆర్గనైజేషన్లో చాలా ఓల్డ్ డివోటీస్ నా దగ్గరికి వచ్చారు. వచ్చేసి మా సర్వనగర్ సమితి అతను, సార్ మేము ఒక 14 ఎకరాలు ఇద్దాం అనుకుంటున్నాం సార్, మా నాన్నగారి కోరిక అది, మేము 14 acres స్వామికి ఇద్దాం అనుకుంటున్నాం, మీరు ముందుండి నడిపించాలి సార్ అన్నారు. అంటే తప్పకుండా మనం చూద్దామని చెప్పి వెళ్ళాము. అది ఎక్కడ అంటే హైదరాబాద్ నుంచి కల్వకుర్తి నుంచి అచ్చంపేట రోడ్ డిండి ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ డిండి నుంచి ఒక 10 kilometers వెళితే చెన్నారం అనేటువంటి ఒక విలేజ్, నేషనల్ హైవే, శ్రీశైలం హైవే యాక్చువల్గా ఎప్పుడు ఫుల్ బిజీ ఉండే రూట్ అది, శ్రీశైలం వెళ్ళేటువంటి రూట్ అది. ఆ రూట్లో వాళ్ళు 14 ఎకరాలు మనకు స్వామికి ఇవ్వాలని చెప్పి వాళ్ళ తండ్రి కోరిక ప్రకారం వాళ్ళు ఫ్రీగా స్వామికి ఇవ్వాలనుకుంటే సరే వెళ్ళి చూశాను, బాగుంది. 5 acres అతను, 5 acres వాళ్ళ తమ్ముడు, 4 acres వాళ్ళ మదర్ పేరుతోనే అందరూ ఇవ్వాలనుకుంటే సరే ముందర తీసుకుంటేనే మనకు బాగుంటుంది, లేకుంటే రోడ్ అప్రోచ్ లేదు కదా మీకు, నేషనల్ హైవే అప్రోచ్ లేదు, 3rd bit అది. అంటే నేను మనకుండే గుడ్ విల్ తోటి విజయసాయి గారు కూడా ఉన్నారు. సో నేను విజయసాయి గారు ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి మహబూబ్నగర్ జిల్లా వాళ్ళంతా కూడా ముందుకు వచ్చేసారు. విశ్వనాథరావు గారు ఉన్నారు, విజయసాయి గారు ఉన్నారంటే బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అక్కడ నిజంగా చెప్పాలండి. సో వాళ్ళంతా ముందుకు వచ్చేసారు. 14 ఎకరాలతో పాటు 33 ఎకరాలు అయింది అక్కడ, మొత్తం 37 acres తీసుకున్నారు. నిజంగా మీరు నమ్మండి సాయిరామ్, అప్పుడు ఉండే డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గుబ్బాయి ఈశ్వరయ్య గారు, ఇప్పుడు అక్కడ కల్వకుర్తి ట్రస్ట్ చైర్మన్, ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా ఏళ్ళు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా పనిచేశాడు. నేను గుబ్బాయి ఈశ్వరయ్య గారు పుట్టపర్తికి వెళ్ళి మన చక్రవర్తి గారిని కలిసి స్వామి ఉన్నారు 2007 ఆ ప్రాంతంలో, సార్ ఇట్లా 37 ఎకరాలు తీసుకున్నాం స్వామి. అవసరం లేదండి స్వామికి ఎందుకంటే పొలం మీరు అమ్మేసేయండి అన్నాడు.
మేము ఇచ్చేదే స్వామికి ఇస్తున్నాము, అమౌంట్ ఏంటి అని చెప్పి మాకు డిసప్పాయింట్. అంటే డోంట్ థింక్, అతని గురించి చెప్తున్నాను కదా, ఆయన ఏదో మూడ్లో ఉన్నాడు, చాలా పెద్ద ఐఏఎస్ ఆఫీసర్, స్వామితో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఆయన ఏ మూడ్లో ఉన్నాడో తెలియదు. యజుర్మందిరంలో ఆయన ఎంటర్ అవుతుంటే నేను వెళ్ళి ఇట్లా మేము ఇంట్రడ్యూస్ చేసుకున్నాము. నేను ఆల్రెడీ కొంత తెలుసు ఆయనకు, ఆల్రెడీ లెవెల్లో ఉన్నానని చెప్పి, సరే స్వామికి భూమి అంతా అక్కర్లేదు, మీరు అమ్మేసి డబ్బు కట్టండి ఎస్బీఐలో అన్నాడు. తీసుకున్నది అమ్మేటందుక డివోటీస్ అంతా అపోజ్ చేశాడు. సార్ వద్దు సార్, మనం అమ్మే ప్రసక్తి మాత్రం లేదండి, ఏదైనా సరే స్వామికి ఇవ్వాలి మనం అంటే. సరే 37 acres మనం ఒక లోకల్ ట్రస్ట్ ఫామ్ చేసి మొత్తం ఆ 37 acres అంతా కూడా లోకల్ ట్రస్ట్కు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇక్కడ ఒక నెగిటివ్ కూడా చెప్పాలి, ఏం తెలుసా, ఆ లోకల్ ట్రస్ట్కి ఫామ్ చేయకుంటే అందరూ వెనక్కి వెళ్ళేవాళ్ళు, మా పొలం మాకు ఇచ్చేయండి అని. ఎందుకంటే చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకు తెలుసారు అవి? ఇప్పుడు 1 crore అక్కడ, మేము తీసుకునేది 1,25,000. ఎవడో వదులుకుంటాడు సార్? ఎవడో వదులుకోడు. అన్లెస్ స్వామి పైన పూర్తిగా విశ్వాసం ఉండి నా జీవితం స్వామి అనుకునేవాడు. ఎందుకంటే సాయి డివోటీసే 20,000కి ఇచ్చిన ప్లాట్లు కోట ఏంటంటే, సార్ నేను ఇవ్వలేదు సార్ ఆ ప్లాట్, నా ప్లాట్ నాకు ఇచ్చేయండి అనే వాళ్ళు చాలా చూస్తున్నాను నేను. నా దగ్గరికి మస్తు మంది వస్తారు. మేము ఏం చేసామంటే జాగ్రత్త పడ్డాము. నేను విజయసాయి ఉన్నాను కాబట్టి జాగ్రత్త. సార్ కూడా మంచి అడ్వైజరు, మంచి చాలా తెలివిరావాడు. విశ్వనాథన్ గారు ఇట్లా ఉంటే కలవదండి, వెంటనే లోకల్ ట్రస్ట్ ఫామ్ చేయండి, మొత్తం ట్రాన్స్ఫర్ చేసేయండి, ఎప్పుడు ఏం బుద్ధి ఉంటుందో తెలియదు బిడ్డకు. ఇవనైతే ఇచ్చారు, తర్వాత ఏం మాట్లాడుతో తెలియదు. మేము జాగ్రత్త పడి 37 ఎకరాలు మేము లోకల్ ట్రస్ట్ ఫామ్ చేసేసాం. తర్వాత ఒక 4 yearsలో ఇంకా స్వామి ఫిజికల్గా వెళ్ళడం తర్వాత ఏదో జరిగింది. 2013లో మళ్ళీ మా డివోటీస్ అతను కలిసి, సార్ ఏదో ఒకటి చేద్దాం ఇక్కడ. స్వామి అయితే వెళ్ళిపోయారు, మొత్తం ఆర్గనైజేషన్ అంతా డల్ అయిపోయింది, నెంబర్స్ పడిపోయారు, నగర సింగతన్ రావడం లేదు, భజన్స్కి రావడం లేదు, ఎట్లా ఇది 37 acres ఏం చేయాలి అని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాం. ఇంకా ఈ లోపల విజయసాయి గారు కూడా స్వామిలో ఐక్యమైపోయారు. ఇంకా మొత్తం బాధ్యత అంతా నా మీద పడింది. ఎట్లా ఏం చేయాలి, ఎట్లా మనమే పెద్ద కోటీశ్వరం కాదు, మనం ఏమైనా ఇన్వెస్ట్ చేద్దామన్నా, మా మధ్యతరగతి వాళ్ళం ఏదో ఫారిన్ కంట్రీలో పనిచేసాం, ఖర్చు పెట్టాం, అయిపోయింది అంతే కదంతా. ఎంజాయ్ చేసాం, అయిపోయింది. సో ఏదో కొంచెం చిన్న చిన్న అమౌంట్స్ అంటే ఇవ్వగలుగుతాం, కానీ ₹1,00,000 ఎక్కడ ఇస్తాం సార్, మనం ఇవ్వలేము. సో ఆ విధంగా అయిన తర్వాత సరే మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేద్దామని 2013లో మెడికల్ క్యాంప్ స్టార్ట్ చేసాం. 33 మందితో స్టార్ట్ చేసామండి. అది నిజంగా స్వామి అనుగ్రహం ఎంత ఉందంటే, ప్రతి నెల ఫస్ట్ సండే మెడికల్ క్యాంప్ చేస్తున్నాం. ఇప్పటికీ 132 క్యాంపులు, అంటే 10 సంవత్సరాలు అయిపోయింది. నాట్ ఈవెన్ అ సింగిల్ క్యాంప్ ఇస్ స్టాప్డ్ అంటే, నిజంగా చెప్పాలంటే కంటిన్యూస్గా జరుగుతుంది. ఈరోజు చెన్నారం మెడికల్ క్యాంప్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంప్ ఇన్ ఇండియా. ఎందుకంటే మాకు 600 నుంచి 700 మంది ఓపీ వస్తారండి. పెద్ద జాతరలాగా ఉంటుంది ఆ రోజు. ఇంకా కాలక్రమేణా మనకు మంచి లైక్ మైండెడ్ వాళ్ళంతా కూడా నేను ఒక టీం ఫామ్ చేసుకున్నాను. కరుణాథ్ రెడ్డి అటువంటి వాళ్ళంతా మంచి వాళ్ళంతా పెట్టుకున్నాం మేము. వాళ్ళందరితో ఇప్పుడు బ్రహ్మాండంగా మా క్యాంప్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాంప్స్ ఇన్ తెలంగాణ చెప్పాలంటే. ఎందుకంటే 7,200 square feet ఒక బిల్డింగ్ కట్టాము అక్కడ. 3,500 కింద 3,500 పైన పెట్టేసి మంచి క్యాంప్ నడుస్తుంది. తర్వాత మంచి ఓపీ డయాగ్నోస్టిక్ ల్యాబ్ పెట్టాము, కన్సల్టేషన్ రూమ్స్, తర్వాత ఫ్రీ మెడిసిన్, ఫ్రీ ఫుడ్ కూడా అందరికీ. 700 మందికి భోజనం ఇస్తాం అందరికి కూడా. అంత మంచి క్యాంప్ నడుస్తుంది. ఎక్కడెక్కడి నుంచో 100-150 గ్రామాల నుంచి వస్తారు అక్కడికి. ఒక గ్రామం కాదు, 100-150 గ్రామాల నుంచి వాళ్ళంతా ఆటోలు పట్టుకొని, వెహికల్స్ పట్టుకొని వచ్చేసి మన క్యాంప్లో మెడిసిన్ తీసుకొని, విభూతి తీసుకొని, ప్రసాదం తీసుకొని పెడితే వాళ్ళకి మంచిగా అవుతుంది. తర్వాత ఫాలోఅప్ కేసెస్ కూడా బోల్డ్ ఫాలోఅప్ కేసెస్ వస్తాయండి. హార్ట్ కేసులు, తర్వాత ఇవంతా కూడా. ఫార్చునేట్లీ ఏంటంటే నేను ఒక 3 years నుంచి సత్యసాయి విద్యావాహినిలో పనిచేస్తున్నాను, మిషన్ ఇంగ్లీష్లో. తర్వాత హాస్పిటల్స్ కూడా వర్క్ చేస్తాను నేను. మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బెంగళూరు అండ్ పుట్టపర్తి హాస్పిటల్కి నేను వర్క్ చేస్తాను హెల్ప్ డెస్క్లో. దాంట్లో వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇవ్వడం, కార్డియాలజీ, నెఫ్రాలజీ, తర్వాత యూరాలజీ, తర్వాత న్యూరో సర్జరీ, ఆప్థమాలజీ అంతా కూడా నేను ఆన్లైన్లో వారానికి 3-4 days చేస్తాను. అట్లా వాళ్ళకి ఫాలోఅప్ కేసెస్లో పుట్టపర్తి పంపించడం, బెంగళూరు పంపించడం కూడా సేవ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ హైదరాబాద్లో కూడా ఏంటంటే మన డాక్టర్ రాంబాబు గారు అపోలో హాస్పిటల్ అనుకోండి, మొన్నదాకా అనిల్ కుమార్ గారు సన్షైన్లో ఉండేవాళ్ళు, హార్ట్ కేసు ఇవన్నీ తీసుకొచ్చి ఫాలోఅప్ చేయడం వల్ల గ్రామాల్లో మంచి పేరు వచ్చేసింది. సత్యసాయి దానికి వెళ్తే మామూలుగా ఇక్కడ ఇవ్వడం కాబట్టి హైదరాబాద్ కూడా తీసుకెళ్తారు, పుట్టపర్తి పంపిస్తారు. ఒక గుడ్ విల్ అనేది రావడం వల్ల 100-150 గ్రామాల నుంచి 700 మంది 600 మంది వస్తున్నారు. అదొక పెద్ద క్యాంప్ నడుస్తుంది. అది ఇంతవరకు ఒక క్యాంప్ కూడా, కోవిడ్లో కొన్ని క్యాంప్స్ బంద్ చేసాం ఆల్ ఇండియా వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ ప్రకారం. అదర్వైజ్ నిర్విరామంగా ఆ యొక్క క్యాంప్ నడుస్తుందండి.
తర్వాత ఒక 3 years కింద జరిగిన డెవలప్మెంట్ చెప్పేసి నేను ముగించేస్తాను. అయితే ఇది ఇట్లా ఉండగా మళ్ళీ మేమే మా కమిటీ వాళ్ళంతా కూర్చొని ఆలోచించాం. ఒక క్యాంప్ చేస్తున్నాం, కొన్ని స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం మన మాధవీలత గారితో టైప్ చేసుకొని. బట్ దీంతో సరిపోదు కదా, ఇంత పెద్ద ల్యాండ్ ఏం చేయగలుగుతామని చెప్పి మళ్ళీ ఆలోచన వచ్చింది. తర్వాత మన ట్రస్ట్ కన్వీనర్ దొరగారితో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. సార్ వాళ్ళు కొంత హెల్ప్ కూడా చేశారు మన బిల్డింగ్స్కి. సో దొరగారు ఏమన్నారంటే, విశ్వనాథన్ పనిచేయండి, నేను వెళ్ళి రత్నాకర్ గారికి చెప్తాను, నేను వెళ్ళి ఒకసారి కలువు అని చెప్పాడు. సో దొరగారు వెళ్ళి రత్నాకర్ గారితో చెప్పాడు, ఇట్లా హైదరాబాద్లో విశ్వనాథన్ గారు మంచి క్యాంప్ చేస్తున్నారంటే నేను ఆ యొక్క రెఫరెన్స్ తీసుకొని రత్నాకర్ గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుంటే సార్ చాలా చాలా ఆనందపడ్డాడు. విశ్వనాథన్రావు నాకు అంతా తెలుసు, మీరు చాలా బాగా చేస్తున్నారు క్యాంప్స్ అని. అంటే సార్ ఇట్లా ఒక కొంత 33 acres సెక్టర్స్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాం అంటే తప్పకుండా మనం చేద్దాము అని చెప్పి ఒక మాట అన్నాడు. 1 year తీసుకున్నాడు ఆయన టైం. వెళ్ళినప్పుడల్లా సాయి కుటుంబాలు కలవడం, లేకుంటే ఆయన చామలకు వెళ్ళి కలవడం, చేస్తాం అన్నాడు. తర్వాత ఫైనల్గా ఏమైందంటే టైం హెస్ కమ్. ఫైనల్గా నాకు సెంట్రల్ నుంచి ఫోన్ వచ్చింది, సార్ రత్నాకర్ గారు మీకు ఫోన్ చేయమని చెప్పారు, మీ డీటెయిల్స్ అన్ని పంపించమని చెప్పారంటే అమ్మయ్య ఇక్కడికి వచ్చి రావాలని అనుకున్నాం. ల్యాండ్ డీటెయిల్స్, సర్వే నెంబర్లు అంతా కూడా మొత్తం ఇచ్చేసాం. దెన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక 6 నెలలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఏంటంటే రత్నాకర్ గారు చెన్నారం వచ్చారు. వచ్చేసి మేము 33 ఎకరాలు ధరణి పోర్టల్ ద్వారా సత్యసాయి సెంట్రల్స్కు 33 ఎకరాలు ట్రాన్స్ఫర్ చేశాం స్వామి యొక్క అనుగ్రహంతో. అది రత్నాకర్ గారు ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యి ఆయన తన యొక్క ఉపన్యాసంలో చెప్పాడు. నా పక్కనే ఆయన పక్కనే కూర్చున్నాను, చలం గారు ఉన్నారు, వెంకట్రావు గారు ఉన్నారు. ఆయన చెప్పాడు, విశ్వనాథరావు వచ్చి ప్రతిసారి నన్ను అడుగుతున్నాడు, చేసుకోండి సార్ అంటే అట్లా ఉండదు. సత్యసాయి సెంటర్స్ కిందామంటే మాటలు అనుకుంటున్నారా, ఎవరో 1000 ఎకరాలు ఇస్తున్నారంటే మేము తీసుకుంటామా, ఇచ్చేవాళ్ళు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎన్నేళ్ళ నుంచి వాటి కొట్టుకున్నారు, ఈరోజు ఇచ్చి రేపు మళ్ళీ మాకు రిటర్న్ ఇచ్చేవాళ్ళు అడుగుతారు కొంతమంది. అట్లా ఉండదు. అందుకే నాకు స్టడీ చేసేందుకు 1 year పట్టింది విశ్వనాథరావు అని చెప్పాడు. తర్వాత ఏంటంటే లీగాలిటీ, లిటిగేషన్స్ ఉన్నాయా, దీనికి ఏమైనా కేసులు ఉన్నాయా వీళ్ళపైన, నాకు ఇంత టైం పట్టింది. మేము లీగాలిటీ చెక్ చేసాము, తర్వాత బౌండరీస్, తర్వాత స్కీమర్ ఇచ్చారు, వాళ్ళు డివోషన్ ఏంటి అని మా యొక్క బ్యాక్గ్రౌండ్ అంతా తీసుకున్నారు. తర్వాత వాళ్ళు ఎస్ దే ఆర్ కరెక్ట్ డివోటీస్ అని చెప్పేసి వాళ్ళు 33 ఎకరాలు ఈరోజు స్వామి యొక్క పాదాల చెంత మేము ఇవ్వడం జరిగిందండి. అది సత్యసాయి సెంటర్స్లో మేజర్ ప్లాన్స్ ఉన్నాయి. నేను వెళ్ళినప్పుడల్లా నేను సార్ జనరల్గా కలిసినప్పుడల్లా సార్ నాతో చాలా క్లోజ్గా మాట్లాడి చెప్తాడు, లేదు అక్కడ పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. అయితే ఆయన నాకు అడిగిచ్చాడు, గోపికృష్ణ అని ఉంటాడు యూత్ లీడర్, అందరికి మన పరిచయం ఉన్నవాడే, గోపికృష్ణ ద్వారా అడిగిచ్చాడు, ఏంటో ప్లాన్ కనుక్కోండి విశ్వనాథరావు గారి యొక్క టీం ఏంటో అనుకుంటున్నారంటే మేము ఒకటే చెప్పాం, సార్ మా ఇంట్లో 4 స్టూడెంట్స్ ఉన్నారు, నేనైతే స్టూడెంట్ కాదు, అందుకే సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ పెట్టండి సార్ అని చెప్పాను. అట్లనా హాస్పిటల్ కూడా పెడతామని చెప్పండి వాళ్ళకని చెప్పాడట ఆయన. సో వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏంటంటే ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం స్వామి యొక్క అనుగ్రహంతో మనకు తెలంగాణలో అనుకోండి, ఆల్ ఇండియా లెవెల్ అనుకోండి, ఇక్కడ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ పెద్ద ఎకరాలండి, 33 ఎకరాలు అంటే మాటలా, ఇట్స్ వ్యాస్ట్ ఎకర్ ల్యాండ్. అది కూడా నేషనల్ హైవే, మంచిగా శ్రీశైలం హైవే, అది 6 way లేన్ చేస్తున్నారు, ప్రైమ్ లొకేషన్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి 2 గంటల ప్రయాణం, బ్రహ్మాండమైన రోడ్డు, ఇట్లా వదిలేమంటే 5th gearలో వచ్చేయచ్చు, అంత మంచి రోడ్ అది. సో సార్ కూడా చాలా పాజిటివ్గా ఈ గట్ సమ్ ప్లాన్స్. తప్పకుండా ఏంటంటే ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో ఏంటంటే స్వామి యొక్క అనుగ్రహంతో తప్పకుండా మనకు అక్కడ ఒక పెద్ద ప్రాజెక్ట్ డెవలప్ అవుతుంది. ఈ 2-3 yearsలో ఏంటంటే ఈ విద్యావాహినిలో పనిచేయడం, తర్వాత ఇంగ్లీష్ మిషన్లో పనిచేయడం, తర్వాత వాహిని సుధామం అని చెప్పి నేషనల్ టీంలో ఒకటి ఇప్పుడు స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు వాహినీస్ అంతా స్టడీ చేసేందుకు. అవన్నీ కూడా స్వామి నాకు ఫుల్ బిజీగా పెట్టేందుకు, ఇటు వాహినీస్ అనుకోండి, హాస్పిటల్ డ్యూటీస్ అనుకోండి, విద్యావాహిని డ్యూటీస్ అనుకోండి, చెన్నారాయణ డ్యూటీస్ అనుకోండి, ఆల్ ఇండియా వర్క్స్ అనుకోండి, ఎంత బిజీగా ఉంటున్నామంటే నిజంగా చెప్పారంటే అంతా కూడా కేవలం నేను చెప్పేది ఒకటి ఏంటంటే, జగన్నాథన్ గారు వినండి, నేను ఒక పెద్ద జీరోనయ్య బాబు, నిజంగా చెప్పారంటే ఆయనే అన్ని ఇస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడు బాబు. నేను ఏదో వెళ్ళి చెప్తున్నానంటే విశ్వనాథరావు చాలా గొప్పవాడుకో, విశ్వనాథరావు ఇస్ బిగ్ జీరో. వెన్ ఐ పుట్ స్వామి ఐ బికమ్ million, 10 million. యాజ్ లాంగ్ యాజ్ ఆ 1 అనేటువంటి భగవంతుడు ఉన్నంత వరకు నేను ఎంతో ధైర్యంగా చెప్పగలను, ఐఎమ్ గ్రేట్ అని చెప్తాను. ఎందుకు, నా పక్కన నా స్వామి ఉన్నాడు, చక్రవర్తులకు చక్రవర్తి ఉన్నాడు, దేశాధినేతకు దేశాధిపతి ఉన్నాడు. ఆయన ఉన్నందుకు నాకేం చింత, రోజు కాకుండా నగర సంగీతంలో నేనైనా చేస్తాను. ఎందుకు, శక్తి ఆయన్నే ఇస్తాడు, భక్తి ఆయన్నే ఇస్తాడు, అనుకూలతలు ఆయనే ఇస్తాడు, ఎమర్జెన్సీ లేకుండా చూసుకుంటాడు.
అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి కాబట్టి నా చేతిలో ఏం లేదు, అన్ని ఆయన చేతిలో పెట్టాను కాబట్టి హీఈస్ రన్నింగ్ మై లైఫ్ అని చెప్పి నేను ఎంతో ఆ స్వామికి నా యొక్క జీవితాంతం నేను కృతజ్ఞతతో రుణపడి ఉన్నాను. నేను అనుకున్న దానికంటే, అర్హత దానికంటే భగవంతుడు అన్నీ ఇచ్చాడు. నిజంగా ఏది ఏం లేదు కోరుకునేది. హీ హాస్ గివెన్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఫర్ మై లైఫ్. అందుకే ఎవ్రీడే ఇస్ సెలబ్రేషన్ ఫర్ మీ అని చెప్పి నేను చెప్తానండి. సో ఇంతకంటే ఇంకా భగవంతునికి అందరం కూడా కృతజ్ఞత కలిగి స్వామి యొక్క సేవలు అందరం కూడా నిమగ్నం కావాలి, తరించాలి. మన జీవితాంతం లాస్ట్ బ్రెత్ ఉన్నంత వరకు కూడా స్వామి యొక్క సేవలో మనం అందరం కూడా పరిపూర్ణంగా స్వామికి సేవ చేసుకోవాలని చెప్పి కోరుతూ నేను ముగిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, కార్యకర్తలకు, స్టూడెంట్స్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ జై బోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి.